బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. హాయ్ అండి, వెల్కమ్ టు ఎడ్రీ మీడియా. నేను మీ నాగేంద్రాచారి. ఈరోజు మన పాటా మాట స్పెషల్ గెస్ట్ డీజే శివ వంగూర్. ఈయన సెలయేళ్ళు పారుతుంటే అన్న సాంగ్ ఫేమ్. హాయ్ శివ. హాయ్ బ్రో. ముందుగా హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. కొత్తగా పెళ్ళి అయింది కదా, ఎలా ఉంది మ్యారీడ్ లైఫ్? లైఫ్ అంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది కదా, కొత్త బాధ్యతలు. ఇప్పుడు ఇంకా పాటలు ఎలా ఉన్నాయి మరి? పాటలు అంటే ఇప్పుడు చేసిన కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇక రీసెంట్గా మ్యారేజ్కి కొంచెం గ్యాప్ తీసుకున్నా, మళ్ళీ వచ్చిన ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నా మళ్ళీ ఇంకా మెల్లిగా. డీజే శివ వంగూర్. డీజే ఏంటి, వంగూర్ వంగూర్ అంటే ఇంటి పేరా? అసలు ఎలా వచ్చింది మీకు ఈ పేరు? అది డీజే శివ వంగూర్ అంటే నేను అంటే 2015-16 ఆ టైంలో ఇప్పుడు మామూలుగా ఫోక్ సాంగ్స్ ఉంటుండే కదా, అవి డీజే మిక్స్ చేస్తుండే. నేను నార్మల్గా జస్ట్ ఒక టైంపాస్కి అట్లా మిక్స్ చేస్తుండే. సో ఆ మిక్స్ చేసినవన్నీ ఇట్లా యూట్యూబ్లో పెడుతుండే. సో నార్మల్గా శివ, నా పేరు శివకుమార్. సో డీజే మామూలుగా సాంగ్స్ మధ్యలో లూప్ యాడ్ చేయడం, అట్లా డీజే శివ యాడ్ చేయడం జరిగింది యూట్యూబ్ ఛానల్ పేరు. సో వంగూర్ అనేది మా విలేజ్ నేమ్. సో డీజే శివ వంగూర్ అని అదే పేరుతో ఛానల్ పెట్టడం, ఆ ఛానల్లో ఆ సాంగ్స్ అన్ని అప్లోడ్ చేయడం, అట్లా ఒక కీవర్డ్ అనేది యూట్యూబ్లో పడిపోయింది, డీజే శివ వంగూర్ అనేది. సో ఇంకెలాగో ఆ కీవర్డ్ పాపులర్ అయిపోయింది. సో అదే పేరుతో కంటిన్యూ అయిపోయింది. ఇంకా ఇప్పటికీ స్టిల్ కంటిన్యూ అవుతుంది. సో డీజే వంగూర్ అంటే ఎక్కడ, నేటివ్ ఎక్కడ వస్తుంది? ఇప్పుడు నాగర్ కర్నూల్, ఇంతమందికి మహబూబ్ నగర్ ఉంటుండే. సో ఇప్పుడు నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్, వంగూర్ మండల్. ఇప్పుడు వంగూర్ నుంచి మీరు ఫేమస్. ఇంకేమైనా ఉన్నారా ఫేమస్ అంటే? ఇప్పుడు ప్రజెంట్ మన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారిది అందరు కొడంగల్, ఇప్పుడు కొడంగల్ అని తెలుసు ప్రతి ఒక్కరికి. సో అక్కడ కొడంగల్లో ఎమ్మెల్యేగా అక్కడ నుంచి కంటెస్టెంట్ కదా. సో అతని నేటివ్, అతని ప్లేస్ వచ్చేసి వంగూర్ మండల్, కొండారెడ్డిపల్లి. మా మండల్ పక్కల విలేజ్, మా పక్కల విలేజ్. సో ఇప్పుడు సీఎం అంటే నార్మల్ గా ఇంతకు ముందు తెలుసా, అంటే సీఎం కాకముందు తెలుసా రేవంత్ రెడ్డి? తెలుసు ఇంతకుముందు తెలుసు, ఇంటరాక్షన్ ఉంటుండే. కానీ ఇప్పుడు ఇంకా మా మండల్, మా పక్కల విలేజ్ లోనే సీఎం అంటే కొంచెం ఇంకా చూడాలి. మాట్లాడారా మరి అంతకు ముందు, సీఎం కాకముందు? అంటే మాట్లాడడం అంటే నార్మల్ గా మా ఊర్లో లీడర్స్ వాళ్ళతో ఉంటారు కదా, సో వాళ్ళు వెళ్ళడం రావడం జరుగుతుండే. రావడం పోవడం ఉంటున్నాయి, తెలియదు కదా సీఎం అవుతాడు అది తెలియదు. సో ఇప్పుడు తెలుసు, ఇంత ముందుకు తెలుసు, కానీ ఇప్పుడు ఇంకా కలవలేదు. సీఎం అయిన తర్వాత విలేజ్ కి రాలేదు, ఇంకా కలుస్తారు, కలవాలి. మీరు గుర్తింపు కూడా మీరు ఆ రేంజ్ లో వస్తుంది మీకు. ఓకే, ఇంకా నెక్స్ట్ మీ పాటకు వస్తే, మీరు సెలయేరు పారుతుంటే దాంతో ఫేమస్ అయ్యారు. సో ఊహించారా మీరు ఇలా అవుతాననేసి ముందు నుండే? అంటే నేను సాంగ్ అంత హిట్ అవుతుంది అలా, అంటే ప్రజాదరణ పొందుతుంది అని అంత హోప్ ఏం లేకుండే. కాకపోతే నాకు చిన్నప్పటి నుంచి థీమ్ ఉంటుండే, అంటే నా లైఫ్లో ఏదైతే నేను లీడ్ చేయలేదో, నా లైఫ్లో నేను ఏదైతే చేయలేదో అది ఆన్ స్క్రీన్, అంటే ఇట్లా స్క్రీన్లో చేయాలి అని ఒక చిన్న హోప్ ఉంటుండే. సో నాకు ఒక ఇమాజినేషన్ ఉంటుండే, ఒక పల్లెటూరు, ఒక ఎమోషన్స్, అమ్మా నాన్న, ఇదంతా ఒక ఇమాజినేషన్ ఉంటుండే. సో అది పాటలాగా ఇట్లా ఉండాలి, ఇలాగే ఉండాలి అని చెప్పేసి. సో నా ఎమోషన్స్ ఏవైతే ఉంటాయో, సో ఇలాంటి ఒక అమ్మాయి మరదలు ఉంటే, ఇలాంటి ఒక బాగుంటే, ఇట్లా క్రష్ అని కాదు, ఉంటే ఎలా ఉంటది వాళ్ళ మధ్యలో బాండింగ్, ఎమోషన్స్ ఎలా ఉంటాయి అని చెప్పేసి ఒక ప్యూర్ సోల్ గా తీసుకున్నా. అది ఒక మంచి హిట్ అయిపోయింది. ఒకసారి హిట్ సాంగ్ పాడండి, సెలయేరు పాడుతుంది. సెలయేళ్ళు పారుతుంటే ఓ పిల్ల ఎదగూలుగుతుండే లోన, నదులన్నీ కలిసినట్టు ఓ పిల్ల నవ్వెంత బాగున్నదే నీలోన, గాజుల సప్పులు గలుగల్లు మోగంగా, గజ్జెల పట్టీలు గంతేసి ఆడంగా, వరిగడ్డి మోపు ఎత్తి ఓ పిల్ల వయ్యారి నడుము పవే ఈవేళ. సూపర్, ఒక పల్లెటూరు అట్మాస్ఫియర్ పిక్చర్ చేసిన కూడా సూపర్ ఉంది. థ్యాంక్ యూ. ఇక్కడ ఎదగూళ్ళు అంటాం కదా, అంటే సెలయేళ్ళు పారుతుంటే, ఎదగూళ్ళు అనే పదం మరి నేనైతే వినలేదు నా ఇక్కడ కూడా. అసలు ఎదగూళ్ళు అనేది ఎట్లా వచ్చింది, అసలు అక్కడ ఎక్కడ సింక్ అయింది అనుకుంటున్నారు మీరు? అంటే ఇప్పుడు సెలయేళ్ళు పారుతుంటే, సెలయేళ్ళు అనేది మట్టి, అంటే సెలయేళ్ళు అనే ఇక్కడ ఇట్లా మామూలుగా మనం మట్టిలో, అంటే భూమి పారుతుంటే కదా, ఏరులు సెలయేళ్ళు పారుతుంటే, ఎరగూళ్ళు అంటే ఎరలు, మనకి మామూలుగా భూమి పొరలు పోతున్నప్పుడు పొరలు ఉంటది కదా, సో నెర్రలు అట్లా ఎరగూళ్ళు అన్నట్టు ఉంటుండే. దాన్ని ఇది జనాలకు అర్థం కాదు, దాన్ని కొంచెం ఎదగూళ్ళ పెడితే ప్రాస బాగుంటది అని చెప్పేసి మ్యూజిక్ డైరెక్టర్ కొంచెం చేంజ్ చేసి సెలయేళ్ళు ఎదగూళ్ళు అనేది. సో అలా వచ్చింది, కానీ దాని పర్టికులర్ మీనింగ్ అంటూ ఇదేం లేదు, అంటే రైమింగ్ కోసమే కానీ దేర్ ఇస్ నో మీనింగ్. నో మీనింగ్ అంటే ఏం లేదు. ఎదగూళ్ళు అంటే ఇంకా సో దాని ప్రాస కలవడం కోసం ఇలా అయితే బాగుంటుంది, అంటే గుండెలో కొంచెం ఏదో నీకు అలజడి రేగుతున్నట్టు ఉంటుంది అని చెప్పేసి దానికి అలా మ్యాచ్ చేసి చేయడం జరిగింది.
ఆహా. అంటే ఈ పాట పుట్టిన సందర్భం అంటే ఇట్లా దీనికి మీరు ఎలా ఫస్ట్ సాంగ్ ఇదేనా అంటే మీరు ఫస్ట్ సాంగ్ ఏంటి మీరు చేసి అంటే ఫస్ట్ సాంగ్ అంటే నేను కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు మామూలుగా లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ ఉంటుండే 2016, 15, 16లో ఆ టైంలో లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ అట్లా చేస్తుండే. సో మామూలుగా నేను వేరే వాళ్ళతో అంటే వేరే ఒక రైటర్తో, వేరే సింగర్తో, వేరే యాక్టర్తో చేస్తుండే. నాకు ప్యాషనెట్ ఉంటుండే. సో పాటలు తీయాలి, పాటలు తీసి మంచిగా పిక్చరైజేషన్ చేసి ఒక సినిమా ఇలాంటి ఒక మూడ్ ఉంటుండే మైండ్లో, అట్లా చేసి పెడుతుండే. సో అప్పుడే స్టార్ట్ అయింది కెరీర్ 2014, 15 నుంచే ఈ యొక్క మీడియా దీనికి సంబంధించి పాటలు, కెమెరాస్ దీని మీద ఉంటుండే. సో అలా తీస్తూ వస్తుండే. కానీ నాకు కొంచెం లోపల ఒకటి ఉంటుండే, ఇంకా కాదు ఇంకా మంచిగా సినిమాలలో ఇంత మంచి ఎమోషన్ చూపిస్తారు, ఇట్లా ఇదంతా ఉండాలి అని ఒక థీమ్ అనేది డెవలప్ అవ్వకుంటూ వచ్చింది మైండ్లో. ఏదో ఒక రోజు ఒక మంచి అంటే ఒక ఫ్యామిలీకి, ఇప్పుడు లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ అంటే మామూలుగా యూత్ లవ్ ఫెయిల్ బ్రేకప్ అయిన వాళ్ళకి కనెక్ట్ అవుతాయి. సో ఫ్యామిలీ ఆడియన్స్ ఉండదు. సో ఒక మంచి ఫ్యామిలీ ఎమోషన్, లవ్ ఫెయిల్యూర్ వాళ్ళు, లవ్లో ఉన్న వాళ్ళు, ఒక ఫ్యామిలీ ఎమోషన్ అందరికి నచ్చేటట్టు ఒక పాట ఉండాలి అని చెప్పేసి మైండ్లో ఉంటుండే థాట్. సో ఆ టైంలోనే లిరిక్ రైటర్ మహేందర్ ములకల, సో ఆయన నాకు వినిపించిండు, అది లైన్ వినిపించిండు మామూలుగా, సెలయేళ్ళు పారుతుంటే ఏదో గూళ్ళు అవుతుండే అంటే సడన్గా నాకు అంటే కనెక్ట్ అయింది. అంటే ఇట్లా నేను చేపిద్దాం అనుకుంది ఈ లైన్ అని. సో అందులో ఆయనకు కొన్ని వర్డ్స్ మామూలుగా ఇట్లా ఉంటుంది పిక్చరైజేషన్, ఇక్కడ నుంచి ఇట్లా ఉంటుంది, దాని తర్వాత ఇట్లా అమ్మాయి ఒక అందాన్ని పొగుడుతూ ఇవన్నీ యాడ్ చేసి ఇట్లా తీసుకురావాలి మొత్తం పాటని, ఇక్కడ నుంచి ఇక్కడ సాంగ్ ఇలా లేవాలి, ఇదంతా చెప్పేసి ఆయనతో రాయించడం జరిగింది ఫైనల్గా. సో అదే అవుట్పుట్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో సాంగ్ అంటే నార్మల్గా ఇప్పుడు మీరు ఎట్లాగా అన్నారు కదా లవ్ ఫెయిల్యూర్ సాంగ్, అంత ఆర్ద్రత అంత బాగా రావడానికి కారణం అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెలయేళ్ళు అంటే క్రష్ అనుకున్నాం. సో మరి దీనికి మీ స్టోరీ పర్సనల్గా అనుభవించిన ఎక్స్పీరియన్స్ చేసిన స్టోరీ ఉండడం వల్ల అటువంటి అవుట్పుట్ వచ్చింది. లవ్ ఫెయిల్యూర్ అంటున్నారా సెలయేళ్ళు అంటున్నా? లవ్ ఫెయిల్యూర్ సాంగ్ అదే లవ్ ఫెయిల్యూర్ అంటే ఇప్పుడు నెక్స్ట్ పల్లకిలో పుత్తాడు బొమ్మ. సో ఏంటంటే మనకి మామూలుగా చిన్నప్పటి నుంచి లైఫ్ని లీడ్ చేస్తూ వస్తుంటే మన క్లాస్మేట్ 10th క్లాస్, ఇంటర్మీడియట్, సో చిన్నప్పుడు ఊర్లో ఫ్రెండ్స్ అందరిని చూస్తుంటాం మనం. సో మనకి చిన్నప్పుడు లవ్ స్టోరీ మామూలుగా క్రష్ ఊర్లో ఏదో అంటే మనం పుట్టి ఇప్పటి వరకు వచ్చిన లైఫ్ స్టైల్లో ఏదో ఒకసారి ఎప్పుడు అనిపిస్తుంది లవ్ బ్రేకప్ ఎవరికైనా ఖచ్చితంగా అలాంటి ఒక ఫేజ్ లైఫ్లో ఎవరైనా లీడ్ చేస్తారు, లవ్ అనే ఒక ఫేజ్. సో అప్పటి నుంచి అప్పుడెప్పుడో డెవలప్ అయిన కొంచెం ఒక భావాలు అనేవి మైండ్లో ఉండేవి. అంటే ఆ బ్రేకప్కి సంబంధించిన తాలూకు కొంచెం ఎమోషన్స్ అనేవి ఉంటాయి కదా. అంటే మనం ఏదైనా టీవీలో వస్తున్నప్పుడు చిన్న స్కూల్ లవ్ స్టోరీ చూసినప్పుడు అప్పుడు నేను స్కూల్లో ఇట్లా ఉంటుండే, అప్పుడు కాలేజీలో ఇట్లా ఉంటే, ఊర్లో నేను అప్పుడు ఇట్లా ఉంటుండే అన్నట్టు ఉంటుంది, మనకు భావాలు కనెక్ట్ అవుతుంటాయి. సో అప్పటి నుంచే చిన్నప్పటి నుంచే ఆ ఎమోషన్స్ అన్నీ మనకి మైండ్లో అట్లే ఉండిపోయినాయి అన్నట్టు. సందర్భం వచ్చినప్పుడు అవి ఒక పాటలాగా బయటకు వచ్చింది చెప్తే. అంటే పర్టికులర్గా ఇట్లా రాయాలి, ఇట్లా చేయాలి, అట్లా మనం రాస్తాం ఫ్యూచర్లో సింగర్ అవుతాం, లిరిక్ రైటర్ అవుతాం, అట్లా ఏం లేదు. అది ఆ టైం వచ్చింది అంటే మనం ఒక కవిత్వం రాసేంత సందర్భం అంతా కుదిరింది. ఆ ఫ్రీడమ్, ఆ టైమింగ్, ఆ అవకాశం వచ్చింది కాబట్టి ఒక మంచి పాటలాగా మనం రాసేసి. లిరిక్స్ లిరిక్స్ ఓన్లీ. అంటే బుక్స్ ఏమైనా చదువుతారా? అంటే ఎట్లా బుక్స్ అంటే మామూలుగా నా టైం ట్రావెల్, ఇప్పుడు మనం లైఫ్ జర్నీలోనే మామూలుగా మనం మూవ్ అప్ అవుతుంటే సో ప్రతిదీ ఒక మనం సందర్భాలు, ఇప్పుడు మనం ఒక వాట్సాప్ స్టేటస్ చూస్తుంటాం, టీవీలో చూస్తుంటాం, కోట్స్ ఉంటాం, అవన్నీ చూస్తుంటాం కదా. సో అక్కడ నుంచే ఆ ప్రతిదీ అనేది మైండ్లో ఉండిపోతుంది. ఇప్పుడు సినిమాలో చూసినప్పుడు కానీ మనుషులు మాట్లాడిన మాటలు, పాటలు వింటున్నాం. ఇప్పుడు మనం ఇప్పటి నుంచో చిన్నప్పటి నుంచి ఎన్నో పాటలు ఉన్నాయి. సో అందులోంచే మన మైండ్లో కొన్ని వర్డ్స్ అన్నీ ఉండిపోతాయి. సో అక్కడ నుంచే ఆ ఒక వర్డ్స్, ఆ భావాజలం అంతా ఒక పాటలాగా ఫ్లో లిరిక్స్ రాసేసి. ఇప్పుడు మనం రాస్తున్న పాటలు కానీ ఇప్పుడు సినిమాల్లో చూస్తున్నాయన్నీ ఒకప్పుడు వచ్చిన వర్డ్సే కదా. అవునవునవును. ఇప్పుడు మనకు సినిమా సాంగ్స్ ఉన్నాయి, చాలా సాంగ్స్ ఉండొచ్చు. ఇప్పుడు రీసెంట్గా ఏదైనా కావచ్చు. ఇప్పుడు మనకి శీతాకాలం మనసు అని మాస్టర్ సాంగ్ ఉంది. మనం మాస్టర్ అనే వర్డ్ ఎప్పుడో విన్నాం, స్కూల్లో మాస్టర్ అంటాం కదా. శీతాకాలం, వేసవికాలం, ఎండాకాలం అంటూ మనం వింటూనే ఉన్నాం, చిన్నప్పటి నుంచి వింటున్న వర్డ్స్. మనసు అనే మాట కూడా మనం వింటూనే ఉన్నాం. మనసు అనేది ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి నీకు మనసు లేదా, మైండ్ లేదా అని వింటున్నాం. సో అంటే ఇవన్నీ ఎప్పుడు ఆల్రెడీ ఉన్న వర్డ్స్ ఇవన్నీ చిన్నప్పటి నుంచి కాదు, అవి ఉండి దానికి మనం తీసుకున్న సందర్భంలో ఆ వర్డ్స్ అనేవి ఒక రైమింగ్, ఒక పాటలాగా ఫ్లోలో వచ్చేస్తుంది. అదే పాట. పల్లకిలో పుత్తడి బొమ్మ పాడండి, మీ లిరిక్స్ కదా. సో ఈ పల్లకిలో పుత్తడి బొమ్మ అనేది ఏంటంటే చిన్నప్పటి నుంచి ఒక అమ్మాయి, సో వాళ్ళ ఇంటి పక్కల
పెరిగిన అమ్మాయి, ఒక క్లోజ్ ఫ్రెండ్ లాగా ఉండి సడన్గా వన్ ఫైన్ డే, చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగి కలిసి చదువుకున్న అమ్మాయి సడన్గా వన్ ఫైన్ డే వేరే వాళ్ళతో పెళ్లి చేసుకొని వెళ్ళిపోవాల్సి వస్తే, సో పెళ్లి చేసుకోవాల్సి వస్తే వీడి పరిస్థితి ఏంటి అనేది సాంగ్ అది. సో చిన్నప్పటి నుంచి పెరిగిరు, పెద్ద అయ్యారు, లవ్ చేసుకున్నారు, సడన్గా అమ్మాయి మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోతే ఏంటి అనేది అబ్బాయి యొక్క ఇంటెన్షన్ సాంగ్ అది. నీ ఏలు పట్టుకున్న వాడేనా ఏరి కోరి కట్టుకునేది, అమ్మాయిని అడుగుతుండు చిన్నప్పుడు నీ ఏలు పట్టుకున్న వాడేనా ఇప్పుడు నువ్వు ఏరి కోరి కట్టుకుంటున్నావు అని. వీడిపోను అన్న నీ ప్రేమేనా వీడుకోలు పలికింది, అసలు నేను ఎప్పుడు విడిచిపెట్టాను అని చెప్పిన నువ్వే ఇప్పుడు వీడుకోలు పడుతున్నావు. కారు మబ్బులన్నీ కలిసి ఒక్కటై మీద పడ్డట్టు ఉందే, ప్రేమ భాషలన్నీ గుండు సూదులై గుచ్చుతున్నట్టు ఉందే. కారు మబ్బులన్నీ నైట్ పూట మనం పోతుంటే ఒక మబ్బులన్నీ ఇట్లా మీద పడితే ఎట్లుంటది ఒక ప్రెషర్, అట్లా ఉంది. గుండు సూదులై గుచ్చుతున్నట్టుందంట. అమ్మాయి చెప్పిన మాటలన్నీ ప్రతిదీ గుండు సూదుల. ఓనామాలు రాసిన నాడే ఒక్కటైదమన్నావు గానే, ఊహలన్నీ తెలిసిన నాడే వద్దు అన్న బాగుండుగానే, పంచ ప్రాణాలన్నీ వంచుకున్న నాడు పెంచుకున్న ప్రేమ తెంచెల్లిపోతూ, పల్లకీలో పుత్తడి బొమ్మ కన్నీళ్ళు వెడుతున్నవే ఎందుకమ్మా, 1000 వర్ణాల వన్నెల బొమ్మ మాట రాకముగా పోయినవేమ్మా. ఓనమాలు రాసినప్పటి నుంచి ఒక్కటైదాం అన్నావు, ఊహలన్నీ తెలిసినప్పుడు కనీసం ఓనమాలు రాసినప్పుడు నీకు ఎట్లా ఊహ తెలివి లేదు, కనీసం ఊహలన్నీ తెలిసినప్పుడు వద్దని చెప్పినా బాగుండుగా. అవును. పంచప్రాణాలన్నీ పంచుకున్న నాడు పెంచుకున్న ప్రేమ తెంచెల్లిపోతూ, పంచప్రాణాలు ఉంటాయి ఒక మనిషికి, పంచప్రాణాలు అంటాం కదా, అవన్నీ పంచుకున్నావు నాతోటి, ఆ రోజు ఎంతో ప్రేమను పెంచుకున్నావు, ఇప్పుడు అవన్నీ తెంచుకొని వెళ్ళిపోతూ, పల్లకీలో పుత్తడి బొమ్మ కన్నీళ్ళు వెడుతున్నావే ఎందుకమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అది, 1000 వర్ణాల వన్నెల బొమ్మ మాట రాకముగా పోయినవేమ్మా. అంత అందంగా ఉన్న బొమ్మ ఒక అమ్మాయి ఇప్పుడు ఎందుకు మరి మాట రాకుండా కూర్చున్నావు అనేది అడుగుతున్నాము. సో ఇది మీనింగ్ ఇంత డెప్త్ గా ఉంటుంది. సో ఇంత డెప్త్ గా ఇంత డీటెయిలింగ్ గా మీరు ఒక సాంగ్ మేక్ చేయడానికి అంటే మీరు ఏంటి అంటే దీంట్లో మీరు ఏం పోషిస్తారంటే ఏం రోల్స్ అంటే మీరు ఒక డైరెక్టర్ గా, రైటర్ గా, ఇప్పుడు అంటే ఇప్పుడు పాట అంటే ఇప్పుడు బేసిక్ ఏంటంటే పాటను మనం అనుకొని అంటే మన కాన్సెప్ట్ అనుకున్న తర్వాత పాటను రాసినాం. ఇప్పుడు బేసిక్ ఏంటి మనం పాటను ఇట్లా పోతూ అనుకోండి పాట రాస్తాం, అంటే దానికి సందర్భం అట్లేం లేకుండా. ఇక్కడ ఏంటి అంటే ఈ సాంగ్ లో పర్టికులర్ గా స్టోరీ అనుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇట్లా ఈ చిన్నప్పటి నుంచి ఉన్న అమ్మాయి సడన్ గా పెళ్లి చేసుకోవాల్సి వస్తే ఏంది అని స్టోరీ నుంచి పాట వచ్చింది కాబట్టి కంప్లీట్ స్టోరీ ఉంది ఇక్కడ నాకు. సో ఆ స్టోరీని నేరేట్ చేయడమే ఇక్కడ పాటలో. సో మనం అనుకున్న థీమ్ నుంచి పాట వచ్చింది కాబట్టి మనకు ఈజీగా దాన్ని పిక్చరైజేషన్ చేసేయచ్చు. సో బేసిక్ నార్మల్గా స్టోరీ అనుకోకుండా మామూలుగా పాట వాడు రైమింగ్లో పాడేస్తే మనకు స్టోరీ అల్లుకోవడానికి కొంచెం ఇబ్బంది ఉండొచ్చు. మేబీ ఇబ్బంది ఏముంటుంది, లిరిక్స్ కూడా అక్కడ మనకు అర్థమైపోతాయి కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా అదే స్క్రీన్ ప్లే చేయొచ్చు. సో ఇక్కడ ఏంటంటే స్టోరీ అనుకున్న తర్వాత మనం పాట రాసినాం కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా మనం అదే స్టోరీలోనే ఇప్పుడు నేను రాసింది నేనే, పాడింది నేనే, సో అందులో కూడా యాక్టింగ్ చేసేది కూడా నేనే. సో నాకు ఒక ఐడియా ఉంటుంది పాట ఇక్కడ ఇది రావాలి, ఇలా ఉండాలి, ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి దాని మీద వర్క్ నడుస్తుంది ఇప్పుడు. ఓకే, అంటే ఇన్స్ట్రుమెంటైజేషన్ కూడా అంత కీన్ గా అబ్జర్వ్ చేసి అంటే అంత డీటెయిలింగ్ తీసుకుంటారు కదా. సో ఎట్లా వచ్చింది మీకు ఈ మ్యూజిక్ సెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది? అంటే ఇప్పుడు ఎట్లా అంటే మేబీ బై బర్త్ ఏమో నాకు తెలిసి, అంటే ప్రతిదీ డీటెయిలింగ్ ఇప్పుడు మనం అబ్జర్వేషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది నాది డెప్త్. అంటే ఒక సాంగ్ విన్నా కానీ వేరే ఇప్పుడు సపోజ్ నేను నా సాంగ్ గురించి కొంచెం ఇప్పుడు పల్లకిలో పుత్తడమ్మ ఉంది సపోజ్, సో ఆ వర్క్ స్టార్ట్ చేసిన, సో వన్ డేలో వర్క్ మొత్తం ఫినిష్ చేయలేం కదా ఏదైనా. సో లిరిక్స్ ఒకసారి రాసి తర్వాత దాన్ని సింగింగ్ చేయడం, దాని తర్వాత మ్యూజిక్ చేయడం, దాని తర్వాత వీడియో చేయడం, దాని తర్వాత అవుట్పుట్ చేయడం, ఇది ఒక లాంగ్ ప్రాసెస్. సో ఇన్ని రోజులు టైం పడుతుంది. ఈ గ్యాప్ లో ఈ వర్క్ నడుస్తుంటది, పల్లకిలో పుత్రబొమ్మ అనే సాంగ్ వర్క్ నడుస్తుంది. ఈ గ్యాప్ లో ఎక్కడైనా మనం ఎక్కడైనా చూసిన సందర్భం కానీ మళ్ళీ ఎక్కడైనా ఏదైనా మన థాట్కి వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని రీకరెక్షన్ చేయడం, మళ్ళీ ఇక్కడ ఇదైతే బాగుంటుంది, ఇంత మనకు చాలా గ్యాప్ ఉంటుంది కదా. సో దాన్ని మళ్ళీ 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 డెవలప్ చేసి మళ్ళీ ఇక్కడ ఇలా పెట్టడం, మళ్ళీ చేసిన దానికి మళ్ళీ రీవర్క్ చేయడం, అక్కడ ఫైనల్గా మనకి
మనకు తెలియకుండా సాంగ్ అనేది ఒక క్వాలిటీ ఒక బ్రైట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు సాంగ్స్ అన్ని కూడా ఇప్పుడు ఈ మధ్య హిట్ అవుతున్న సాంగ్స్ కూడా ఒకే థీమ్ పైన నడుస్తున్నాయి. సాంగ్ కూడా చెప్పాలనుకుంటే ఇప్పుడు లవ్ ఫెయిల్యూర్ సాంగ్ విషయాలకి వస్తే అదే ఫార్మాట్ లో వస్తున్నాయి. సో దానికోసం ఇప్పుడు బాగుండాలమ్మా అని అంటే ఒక రకమైన థీమ్ నే ఫాలో అవుతూ అది అట్లా ఎందుకు ఫాలో అవుతున్నారు? కొత్త కొత్త ప్రయోగాలు చేయొచ్చు కదా, మరి ఎందుకు అదే ఫార్మాట్ ఫాలో అవుతున్నారు? అంటే ఇప్పుడు మనకి అంటే ప్రజెంట్ మనం ఉన్న ప్రాంతీయ భాష కానీ మనం ఉన్న లోకల్ అంటే మన యూట్యూబ్లో ఇప్పుడు వినేవాళ్ళు కానీ యూట్యూబ్ సాంగ్స్ కానీ మనం తీసుకున్న ఆల్రెడీ ఏవైతే పాటలు హిట్ ట్రాక్ ఉన్నాయో సో అవన్నీ అంటే ఆ వర్డ్స్ కానీ అదంతా ఒక నార్మల్గా అంటే మరీ ఎక్కువ ఒక ఇప్పుడు ఎక్కువ ఏమంటారు దాన్ని సంస్కృతికి వెళ్ళిపోయి సాంస్కృతిలోకి వెళ్ళిపోయి దాన్ని మొత్తం గ్రాంధిక పదాలు యూజ్ చేస్తే అది అర్థం కాదు మనకి. ఇప్పుడు నార్మల్గా పల్లకిలో పుత్తడి బొమ్మ కన్నీళ్ళు పెడుతున్నావు ఎందుకమ్మా అనేది మన రోజు వాడుక భాషలో వచ్చే వర్డ్స్ అవి వాడుక పదాలు. సో ఇంకా మరీ మయూకయుగల మధుసూదన మదన త్యాగల దాన్ని ఇట్లా వెళ్ళిపోతే అది అంటే దానికి అర్థం అంటే పాట బాగుంటుంది కానీ దాని అర్థం ఏందో కూడా తెలియదు మనకు. లిరిక్ పరంగా ఓకే, ఆ థీమ్ ఉంటుంది కదా, ఆ థీమ్ ను అదే ఫాలో అవుతున్నారు అని అంటే హిట్ అంటే మనకి ఇది చేయడం వల్ల హిట్ అవుతుంది. అది చేస్తే అంటే పబ్లిక్ బాగా ఆదరిస్తారు. ఇంత నార్మల్ గా ఇలాంటి ఒక వైబ్ అంటే అలాంటి ప్యాటర్న్ లో అదే మ్యూజిక్ సెన్స్ లో వెళ్ళిపోతేనే హిట్ అవుతున్నాయి. కొత్తది చేస్తే ఏమవుతుంది అది ఒక ప్రయోగం లాగా అర్థం కాకపోవచ్చు, మేబీ జనంలాకి వెళ్ళలేకపోతుంది. సో మళ్ళీ అదే చేసినప్పుడు మళ్ళీ పోతుంది అంటే సో కొత్తది చేస్తే పోతలేదు అంటే రిలేటెడ్ టు దాని లేక చేస్తే అంటే ఇలాంటి టైప్లో చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అలాగే చేస్తున్నారు, అలాగే హిట్ అవుతున్నారు. ఇప్పుడు మనకి బుల్లెట్ బండి సాంగ్ ఉంది. ఇప్పుడు మామూలుగా జనాలందరూ ఒక అమ్మాయి సాంగ్ అంటే ఇట్లా ఉండాలి, బుల్లెట్ బండి లాగా ఉండాలి, ఇట్లాంటి పాట అయితే బాగుంటుంది అంటే ఇట్లే అని ఉంది మన మైండ్లో. బేసిక్ అదే వస్తుంది. ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి గురించి మంచి పాట ఏముందిరా అంటే బుల్లెట్ బండి సాంగ్ అంటే మనం దాని రిఫరెన్స్ కూడా అదే తీసుకుంటున్నాం. సో రిఫరెన్స్ అది తీసుకున్నప్పుడు మనం దాని రిలేటెడ్గా వెళ్తాం, దానికి జానర్ రిలేటెడ్గా ఇంపాక్ట్ అనేది అట్లా ఉండిపోతూ ఉంటుంది. ఇది మీమ్స్ రౌండ్ అన్నమాట, మీమ్స్ ఫేమస్ అవుతా ఉంటాయి కదా. అవునవును. సో ఏంటి బ్రో ఇంత మాట అన్నావు అంటే జనరల్ గా మీరు అవకాశాల కోసం వెళ్ళినప్పుడు స్టార్టింగ్ లో హైదరాబాద్కి వచ్చినప్పుడు సో ఏంటి బ్రో ఇంత మాట అన్నావు అని మీకు హర్ట్ చేసిన సందర్భాలు ఏమైనా ఎదురయ్యాయా మీకు సిచ్యువేషన్స్? అంటే సిచ్యువేషన్స్ అంటే మనం నాకు వచ్చినప్పుడు చాలా ఉంది కానీ అవన్నీ గుర్తు నేను ఎంతసేపు ఉన్నా పాజిటివిటీని మాత్రమే మైండ్లో పెట్టుకుంటాను. నేను ప్రతి చోట మనం సాంగ్ చేసినప్పుడు ఇదేం సాంగ్, ఇదేంది ఇట్లా ఉంది, ఇట్లా ఇది కష్టం ఇట్లా పోవడం, ఇది ఇట్లాంటివి మనకు చాలా వచ్చినాయి. మనం పర్టికులర్గా పర్సన్ పేరు మెన్షన్ చేయకుండా కానీ అది కామన్ అయిపోయింది అంటే నాకు అది కామన్ అయిపోయింది. ఆ పర్సన్ పేరు మెన్షన్ చేయక్కర్లేదు, అసలు మెన్షన్ చేయకుండా చెప్పండి మీరు పైన స్ట్రగుల్స్ గురించి. స్ట్రగుల్స్ అంటే ఇప్పుడు సాంగ్స్ ఇప్పుడు మనం పాడేది సాంగ్ ఉంటుంది ఫస్ట్ స్టార్టింగ్ లో నేను పాడదాం అనుకుంటున్న పాట అంటే మొత్తం చూడడం ఇట్లా నువ్వు పాడతావా ఈ మ్యూజిక్ నేర్చుకో, అసలు మ్యూజిక్ ఇదేంటో చెప్పరా, ఇది తాళం ఏ రాగం ఈ రాగాలు తాళాలు ఇవన్నీ తెలియదు మనకి. మనం మ్యూజిక్ నేర్చుకోలేదు, మనకి మ్యూజిక్ గురించి ఏం తెలియదు. సో మనం పాడితే ఒక వస్తుందా లేదా ఫ్లో అనేది మాత్రమే నేను ఫైనల్గా క్యాచ్ చేసిన అంతే. ఈ మ్యూజిక్ నేర్చుకోవడం ఈ మ్యూజిక్ క్లాస్కి వెళ్ళడం ఇట్లా ఏం లేదు. అంటే నేను మామూలుగా మ్యూజిక్ డైరెక్టర్కి వెళ్ళినప్పుడు ఇట్లా పాడదాం అనుకుంటున్నాను నేనే సమ్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఒకసారి చూడడం అట్లా పాడతావా ఇది వాడి ఫేమస్ అంటే నార్మల్గా ఇక అలా తెలిసిన వాళ్ళే. సో అట్లా అన్న సందర్భాలు ఉన్నాయి, నడుస్తూనే ఉంది. అట్లా నేను పట్టించుకోకుండా చేయడం, ఎండ్ ఆఫ్ ద డే రిజల్ట్ రావడం అట్లా నడుస్తుంది. స్టార్టింగ్ హైదరాబాద్కి వచ్చినప్పుడు అసలు ఏం చేసేవాళ్ళు, ఎలా ఉండేవాళ్ళు, ఆ జర్నీ గురించి? జర్నీ అంటే నేను ఆఫ్టర్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత సో హాలిడేస్ ఉన్నాయి, ఇంటర్మీడియట్ హాలిడేస్లోనే అప్పుడు ఫైనాన్షియల్గా ఫ్యామిలీ కొంచెం వీక్ ఉంటుండే 2014 ఆ టైంలోనే. సో ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత సో పక్కా విలేజ్ కాబట్టి ఇంకా మనకి చిన్న చిన్న కోరికలు ఇంటర్ తర్వాత ఉంటాయి కదా, బైక్ తీసుకోవాలి, సో ఇట్లా ఉండాలి, ఒక ఫోన్ కొనాలి, టచ్ ఫోన్ ఇది అన్నట్టు మనకు ఉంటుండే. సో జాబ్ చేసిన ఇప్పుడు సపోజ్ 10,000 వస్తాయి, ఇప్పుడు బైక్కి 70,000 ఉంటుంది. 10,000 వస్తే ఒక 2,000 రూమ్ రెంట్ పోయినా, ఒక 2,000 ఖర్చులకు అవి పోయినా కానీ ఒక 6,000 ఉంటుంది కదా. అట్లా 6 మనం ఒక 10 months అది చేసుకుంటే 60,000 అవుతాయి. మనం బైక్ కొనవచ్చు ఒక 30,000. అట్లాంటి ఒక ఊహతోని వచ్చాను నేను హైదరాబాద్. సో అది అంటే అసలు మనం ఊహించిన లైఫ్ అక్కడ వేరు, ఇక్కడికి వచ్చిన తర్వాత వేరు. వచ్చిన 10 సరిపోకపోను మళ్ళీ ఇంటి దగ్గర నుంచి మళ్ళీ 1,000-2,000 తీసుకోవడం అంటే అట్లా మనం ఆ తారుమారు ఎందుకైతే అంటే ఇక్కడ అంతా కొత్త ప్రపంచం, బట్టలు, లైఫ్ స్టైల్, ఆటోలు పోవడం, ట్రావెల్స్, ఇక్కడ మధ్యలో ఫుడ్ ఇక్కడనే సరిపోయేది. సో అట్లా ఒక 5-6 months జాబ్ చేయడం, ఇక ఎండ్ ఆఫ్ డే చూసుకుంటే ఏం లేదు, ఇంకా ₹1 కూడా లేదు. సో అప్పటికి హాలిడేస్ అయిపోవడం, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి ఇక మళ్ళీ అటు ఉండడం, మళ్ళీ ఎందుకంటే ఇక్కడ లైఫ్కి అలవాటు పడ్డాం మనం అప్పుడు స్టార్టింగ్. మళ్ళీ ఇంటి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత మనం కొన్ని రోజులు ఉండి నిన్న మొన్న హైదరాబాద్ ఉన్నాడు అట్లా
మళ్ళీ కొన్ని రోజులు అయితే పాత అవుతా ఉంటే ఇన్నే ఉన్నావా అయిపోయింది అనేది అట్లా ఆ టైప్ మనం వింటుంటాం కదా వీళ్ళు. మళ్ళీ హైదరాబాద్ రావడం మళ్ళీ ఇంకోటి అట్లా అట్లా ఉంటుండే. ఇక 1 డే ఇక హైదరాబాద్ లైఫ్ మనకు సెట్ అవ్వదు, అసలు ఇదంతా వర్కౌట్ కాదు. సో మెడిప్లస్ ఫార్మసీలో జాబ్ చేసేది నేను. నైట్ షిఫ్ట్ డే షిఫ్ట్లో చేస్తుండే నేను. ఎంత ఇచ్చేవారు అప్పుడు నాకు 8,000 ఉంటుండే. 8,000 సాలరీ ఉంటుండే. హెల్త్కి సంబంధించిన కార్డు ఏదో ఇచ్చిండే వాళ్ళు, ఇట్లా ఉంటుంది ఫ్యూచర్, ఇట్లా ఉంటుంది నెక్స్ట్, ఇవన్నీ ఉంటుండే. ఫ్యూచర్ ఇట్లా ఉంటుంది, తర్వాత పెరుగుతుంది ఇయర్కి ఒకసారి అన్నట్టు ఉంటుంది. సో అది వర్కౌట్ కాలేదు. నేను విలేజ్కి వెళ్ళిపోయి ఇక చిన్న షాపు స్టూడియో అట్లా పెట్టేసుకొని ఇక ఊర్లోనే వచ్చిన ఒక ₹2 అట్లా వెనకాల వేసుకోవడం అట్లా అట్లా. కానీ నాకు అది టెంపరీ అనిపించేది. సో అప్పుడున్న పరిస్థితులలో మనం ముందుకు వెళ్ళడానికి సరే ఒక షాప్ లాంటిది ఏదో పెట్టుకొని నడిపిస్తున్నాం, కానీ ఎందుకో నాకు ఆ ఫీల్ అనేది ఫుల్ఫిల్మెంట్ లేకపోతుండే. ఇంకేదో చేయాలి అన్నట్టు ఉంటుండే. అది చేసుకుంటూనే ఈ సాంగ్స్ యూట్యూబ్ చేయడం, దాంట్లో ఇట్లా సాంగ్స్ మిక్స్ చేయడం, పెట్టడం, పేరు రావడం. 1 డే ఇంకా యూట్యూబ్ అనేది నువ్వు ఫుల్ఫిల్గా ఇంకా స్టార్ట్ చేయాలి. ఇప్పుడు నీకు మంచి ఒక పేరు వచ్చింది, నేమ్ వచ్చింది, డబ్బులు వస్తున్నాయి, నీకు టైం ఉంది, కరెక్ట్ టైం, యూ కెన్ గో అని నా మైండ్ కనిపించింది. ఇంకా అప్పుడు అదంతా వదిలేసి విలేజ్ అంతా వదిలేసి షిఫ్ట్ అయిపోయి హైదరాబాద్ ఇక ఫుల్ టైం వర్క్ చేసిన. సో ఇప్పుడు ఒక 750 అంటే నియర్ బై 8 lakhs సబ్స్క్రైబర్స్ ఇప్పుడు. ఓకే, ఇంకో మేము కూడా ఫేమస్ ఏంటంటే ఎవడరా ఇంత టాలెంట్ గా ఉన్నాడు అని మీ లైఫ్ లో అన్న సందర్భం? సో టాలెంటెడ్ అంటే నాకు తర్వాత అంటే నేను బేసిక్గా స్టార్టింగ్లో నేను డబ్బులు పెట్టి వేరే వాళ్ళతో చేయించేది ఆర్టిస్టులు. ఇప్పుడు మామూలుగా మనకి యూట్యూబ్లో సాంగ్స్ ఉంటాయి, రీసెంట్గా ఎవరు హిట్ అయితే వాళ్ళతో సాంగ్ డ్యాన్స్ చేయించడం, వాళ్ళతో యాక్టింగ్ చేయించడం చేస్తుండే బిఫోర్ సెలేల్. సెలేల్ కన్నా ముందు, సెలేల్ నుంచి నేను పాడి నేనే యాక్టింగ్ చేసుకొని, నేనే ఎడిటింగ్ చేసుకొని, నేనే తమ్నైల్స్ కానీ ఛానల్ కానీ నా పేరు మీద ఓన్ ఛానల్, ఇప్పుడు సొంత ఛానల్ నేమ్ కూడా DJ Shiv Anguri ఉంటుంది. సో ఒక్కసారిగా అంటే అది 1 day 1 million అంటే ఇట్లా పోగానే మొత్తం ఒక్కసారిగా అంటే నాకు పాత కాంటాక్ట్స్, కొత్త కాంటాక్ట్స్, అసలు గుర్తులను కూడా ఒక్కసారిగా అంటే పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నుంచి కూడా అప్రిషియేషన్ వచ్చింది అన్నట్టు. సో అప్పుడు ఎవరు పెద్దవాళ్ళు అంటే ఎవరు చేశారు అంటే పెద్దవాళ్ళు అంటే ఇప్పుడు మనకి సినిమా వాళ్ళు కూడా, సినిమా డైరెక్టర్స్, కొంతమంది కొరియోగ్రాఫర్స్, సో వాళ్ళ దగ్గర నుంచి మనకి ఈటీవీ వాళ్ళ దగ్గర నుంచి మన శ్రీదేవి డమ్మకంలో కూడా పర్ఫార్మెన్స్ చేసాను దాన్ని. సో అక్కడ కూడా మంచి హిట్ అయింది సాంగ్ అది. సో అట్లా అంటే అంటే నాకు పరిచయం లేని వాళ్ళ దగ్గర నుంచి కూడా కాంప్లిమెంట్ వచ్చింది అన్నట్టు. సో నిజం ఇంత బ్రైట్గా అసలు చాలా బాగుంది, నువ్వు ఒక్కనివే డీల్ చేయడం, లీడ్ చేయడం, ఇంత టాలెంటెడ్ ఎలా అసలు ఒక్కనివే ఎట్లా లీడ్ చేస్తావు అది ఇది అంటే నేను ఎక్స్పెక్ట్ అంటే ఎక్స్ప్రెస్ చేయడానికి రాకపోతుండే. ఎట్లా అంటే అది నేను తీసుకున్న స్టెప్ నుంచి స్టార్టింగ్ నుంచి ఇక్కడ వరకు చేసుకుంటూ వెళ్ళిపోయినాం మనం. అంటే లాభం వస్తుందా నష్టం వస్తుందా ఇదేం ఆలోచించలేదు. సో మనకు వచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోయినాం. కానీ అది అవతల వాళ్ళకి ఇంత టాలెంటెడ్గా, ఇంత డిఫరెంట్గా, అంటే ఇంత హార్డ్గా ఉంటుంది అన్న విషయం అవతల వాళ్ళకి కానీ నాకు అట్లా అనిపించలేదు అది. సో డీల్ చేయట్లే, పెద్ద ఏముంటుందిలే అన్నట్టే ఉంటుండే నాకు. సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అలా ఉంటుండే అది. సో నల్లా మబ్బుల్లో కూడా సాంగ్ బాగా ఫేమస్ అయింది, అదొకసారి పాడండి. అది నవసందీప్ రాసింది. సో మళ్ళీ రీసెంట్గా మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం మేము ఒక ప్రాజెక్ట్ మా కాంప్లో. సో అది కూడా చాలా పెద్ద హిట్ అప్పుడు. అది 1 day 1 million అది సాంగ్, ట్రెండింగ్ 1 సాంగ్ అది. నల్ల మబ్బుల్లోన తెల్లంగా మెరిసేటి సందామామా, నా గొంతుకు బిగిసిన ఉరితాడునే తెంపి వెళ్ళిపోవమ్మా, చెట్టు కొమ్మలకు అని గూసేటి కోయిలమ్మా, నా గూటిలోకి చేరి ఓ ప్రేమ పాటను పాడవేలమ్మా, రావే రావే పిల్ల నువ్వు రావే రావే పిల్ల, రావాలనే ఆశ ఉంటే రాకపోదువా, నన్ను చేరాలన్న కోరిక ఉంటే చేరలేకపోదువా అని ఉంటుంది. చాలా అంటే నా బిఫోర్ సెలేల్ కన్నా ముందు ఇదే నాకు చాలా పెద్ద హిట్. సో అది. సో మూవీ సాంగ్స్, ఈ ఫోక్ సాంగ్స్ ఈ రెండింటిని ఎలా చూస్తారు మీరు? అంటే మూవీ ఆఫర్స్ వచ్చాయా? అంటే మూవీ ఆఫర్స్ అంటే ఇప్పుడు సెలేల్ సాంగ్ కూడా కొన్ని అంటే మూవీ వాళ్ళకు కూడా అడిగారు వాళ్ళు కూడా, ఇట్లా దాన్ని మళ్ళీ చేంజ్ చేసి ఇట్లా పాడాలి అది అన్నట్టు ఉంటుండే. నేను సరే చేద్దాం అట్లా ఉంటుండే. అంటే వాళ్ళు ఎట్లా అంటే ఇప్పుడు మూవీ సాంగ్స్ ఉంటాయి, రీసెంట్గా వచ్చినాయి కావచ్చు, పాత అయినా కావచ్చు, అంటే వాటికి వీటికి పోలిస్తే ఇప్పుడు వాళ్ళు అంత బడ్జెట్ పెట్టి అంత ఎక్స్పెన్సివ్ కెమెరాలు వాడి ఎక్స్పెన్సివ్ అంటే ఆర్టిస్టులు అంత తీసుకున్నా, అంత పిక్చరైజ్ చేసినా కానీ నాకు మాత్రం వ్యూసే ఉంటాయి సినిమాకి యూట్యూబ్లో. సో ఈ ఫోక్ సాంగ్స్ ఎట్ ఏ టైంలో అసలు చాలా హెవీ వ్యూస్ అంటే ఎక్స్పెక్ట్ చేయకుండా వచ్చేసరికి వాళ్ళకి కూడా
అంటే ఈక్వల్ టు మూవీ సాంగ్, ఎక్కువ మూవీ సాంగ్ రీచ్ అయిపోయి ఉంటది కాబట్టి వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి అంటే మరి తెలుసుకోవడానికి ఏందా తెలియకపోయేది, కానీ వాళ్ళు కూడా దాని డీటెయిలింగ్ ఏంటి, ఎట్లా తీసారు, ఏ కెమెరా వాడారు, ఏంటి, ఎట్లా ఇది దీని గురించి ఇట్లా అడగడానికి అట్లా కాల్స్ వచ్చినాయి. పాడాలి నెక్స్ట్ సాంగ్ అట్లా ఇట్లా అని అంటున్నాయి. కానీ నాకు అంత టైం, ఇంకా ఈ సెలేలు సాంగ్ వచ్చిన తర్వాత ఇక నాకు పెళ్ళి సెట్ అవ్వడం, దానికి ఆ టైమింగ్ అటు ఇటు అయిపోయింది మొత్తం. సో మూవీ సాంగ్ అంటే దానికి ఉన్న ప్రమోషన్స్, వాళ్ళ హీరోయిజం, ఇప్పుడు హీరోలకు ఒక ప్రొఫైల్ ఉంటుంది, వాళ్ళకంటే ఒక ఫ్యాన్ బేస్ ఉంటుంది, వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ కూడా చాలా పెద్దది. సో దానికి దీనికి చాలా తేడా ఉంటుంది. అంటే బడ్జెట్ పరంగా కావచ్చు, క్వాలిటీ పరంగా కావచ్చు, అన్ని విధాలుగా చేంజ్ ఉంటుంది. కానీ రీచ్ వైజ్గా చూసుకుంటే ఇప్పుడున్న కాలంలో ఫోక్ సాంగ్స్ అనేవి ఎక్కువ రీచ్ అవుతున్నాయి. సో సినిమా పాట చూడాలి అంటే వాడు థియేటర్ దగ్గరికి వెళ్ళి చూడాలి, అంతే కదా, థియేటర్కి వెళ్ళి చూడాలి. ఇప్పుడంటే యూట్యూబ్ వచ్చింది, కానీ అప్పుడు క్యాసెట్స్ అవన్నీ ఉంటుండే. సో ఈ యూట్యూబ్ సాంగ్ ఎట్లుంటుంది, ఫుల్ సాంగ్ ముందే రిలీజ్ అయిపోయి యూట్యూబ్లో ఆడియన్స్ దగ్గరికి వెళ్ళిపోతుంది డైరెక్ట్. సో ఇప్పుడు మా విలేజ్లో పొలం దగ్గర ఉండే వాళ్ళకి కావచ్చు, లేకుంటే బయట ట్రావెల్ చేసి ప్రతి ఒక్కరికి రిలీజ్ చేయగానే వాళ్ళు కొట్టుకొని చూసుకునేంత ఫ్రీడమ్, వాళ్ళకి ఫ్రీ యాక్సెస్ ఉంటుంది. సో సినిమా సాంగ్స్ అట్లా కాదు కదా, థియేటర్కి వెళ్ళాలి, సినిమా రిలీజ్ అయినాక ఫుల్ సాంగ్ వస్తుంది, వీడియో సాంగ్, అంతే కదా. ఇప్పుడు సినిమా రిలీజ్ కాకముందుకు ఫుల్ సాంగ్ ఉండదు, జస్ట్ లిరికల్ వీడియో. ఇప్పుడంటే లిరికల్ వీడియోలు రిలీజ్ అవుతున్నాయి. సో అంత ముందుకు ఫుల్ సాంగ్స్ అంటే సినిమా రిలీజ్ అయినాక కొన్ని రోజులకి అప్పుడు ఆన్లైన్లోకి వచ్చేది. శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్ళారు కదా, అంటే ఏమనిపించింది? అంటే ఇప్పుడు ఇన్ని రోజులు యూట్యూబ్, అవును, తర్వాత ఒకేసారి టీవీలో అంటే అప్పుడు ఆ సందర్భం మీకు ఎలా అనిపించింది? అంటే ఇప్పుడు మామూలుగా ఆల్రెడీ సాంగ్ అంటే వాళ్ళు ఇప్పుడు బేసిక్గా శ్రీదేవి డ్రామా కంపెనీ ఏంటి అంటే రీసెంట్గా మార్కెట్లో ఏదైతే ఫేమ్ అయ్యి ఉంటుందో, ఏదైతే సాంగ్ బ్రైట్ ఉంటుందో, ఆడియన్స్లోకి వెళ్తుందో అది తీసుకుంటారు వాళ్ళు. సో ఆల్రెడీ ఇక్కడ ఎలివేట్ అయిపోయి దానికంటూ కొంత ఇమేజ్ వచ్చి ఉన్న సాంగ్ని తీసుకుంటారు. అట్లా కాకుండా కొంచెం అంటే టాలెంటెడ్ వైజ్ గా ఎందుకో నాకు అట్లా అనిపించింది. అంటే కొంచెం అనిపించింది. సో కొంచెం అట్లా ఉంటే బాగుంటుంది. అంటే బిఫోర్ సెలేల్ కన్నా ముందు నేను చాలా పాటలు చేసిన, కానీ నేను ఎవరు కనిపించలేదు మళ్ళీ. అంటే సో బిఫోర్ సెలేల్ కన్నా ముందు ఎవరైనా అంతే టాలెంటెడ్ వచ్చిన అంటే ఒక గుర్తింపు వచ్చిన తర్వాత, ఒక క్రేజ్ ఫామ్ వచ్చిన తర్వాతనే ఎవరైనా గుర్తిస్తారు, ఎక్కడైనా మనకు వెల్కమ్ ఉంటుంది, కానీ అంతవరకు ఉండదు. సో వాళ్ళకి వెళ్ళడం కూడా నాకు వెరీ హ్యాపీ అనిపించింది. మా ఫ్యామిలీ చూడడం, టీవీలో రావడం, విలేజ్ వాళ్ళందరికీ కనిపించింది. కానీ అరే ఏంది హిట్ అయిన తర్వాత, పబ్లిక్లోకి వెళ్ళిన తర్వాత, ఇంత క్రేజ్ ఫేమ్ వచ్చిన తర్వాత రావడం కొంచెం అంటే నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఇప్పుడు కూడా. శివ లాంటి వాళ్ళు ఎంతోమంది ఇప్పుడు ఉండొచ్చు, కానీ గుర్తింపు లేని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకి కూడా ఒక ప్లాట్ఫామ్ అక్కడ ఉంటే బాగుంటుంది, కానీ మనకు రీచ్ అయ్యే యాక్సెస్ అయ్యే విధానం మనకు తెలీదు. ఇప్పుడు మనకు పాట హిట్ అయింది, పబ్లిక్లో ఎక్కువ క్రేజ్ ఉంది కాబట్టి మనం కాంటాక్ట్ అని మనం ఈ అబ్బాయిని పట్టుకోవాలని ఉంది. సో అదే హిట్ కాకుండా ఉండుంటే మనం ఇంకా అక్కడే ఉండేవాళ్ళం కదా. సో హ్యాపీ అంటే అల్లకి వెళ్ళడం కూడా నాకు హ్యాపీ అనిపించింది, మంచి అనిపించింది. యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు అంటే ఎట్లా ఎవరు ఐడియా ఇచ్చారు ఇది యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు? అప్పుడు ఎట్లా ఉండే పరిస్థితులు, ఇప్పుడున్న యూట్యూబ్ ఎలా ఉంది పరిస్థితి? అంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు బ్రో డైరెక్ట్ మానిటైజేషన్ యాక్సెస్ ఉంటుండే, అంటే డైరెక్ట్ మానిటైజేషన్ ఉంటుండే, అంటే రెవెన్యూ వచ్చి. ఇప్పుడు అంటే కొంచెం దానికి కండిషన్స్ ఉన్నాయి, ఇంత సబ్స్క్రైబర్స్ కావాలి, ఇంత వాచ్ టైం ఉండాలి, ఇదంతా ఉంది. సో అప్పుడు ఎట్లా ఉంటుండే, నాకు అసలు యూట్యూబ్ గురించి ఏం తెలియకపోతుండే, కాపీరైట్స్, క్లైమ్స్. ఇప్పుడు అంటే సోషల్ మీడియాని హ్యాండిల్ చేయడానికి కొన్ని బయట మనకు మార్కెట్లో కొన్ని ఉన్నాయి, మీడియాస్ అవి ఉన్నాయి వాళ్ళకు. ఇప్పుడు ఒక ఛానల్ వాళ్ళకి ఇస్తే వాళ్ళే దాన్ని జాగ్రత్త చూసుకొని మానిటైజేషన్ ఆన్ చేసి యాక్సెస్ ఇవన్నీ వాళ్ళు ఏమైనా స్ట్రైక్స్ ఉన్నాయన్నా చూసుకుంటున్నారు ఇప్పుడు. సో అంత టెక్నాలజీ వచ్చింది, ఇప్పుడు అందరికి తెలిసిపోయింది. సో అప్పుడు అట్లా లేకపోతుండే. సో డైరెక్ట్ డబ్బులు వచ్చేది నేను పెట్టినప్పుడు. నేను అప్పుడు వేరే ఛానల్కి వెళ్ళి తీసుకొని అవి డౌన్లోడ్ చేసుకొని ఇందులో అప్లోడ్ చేస్తుండే. సో అట్లా స్ట్రైక్లు పడ్డం, ఛానల్ పోవడం, సో ఛానల్ ఎందుకు పోయిందని మళ్ళీ దాని గురించి రీసెర్చ్ చేసి ఓన్ కంటెంట్ ఉండాలి, సో మళ్ళీ ఓన్గా చేయడం. అట్లా కొన్ని షార్ట్ ఫిల్మ్స్, అట్లా కామెడీ సిరీస్ అట్లా కూడా ట్రై చేసిన, అవి వర్కౌట్ అవ్వలేదు, మళ్ళీ వదిలేసి మళ్ళీ సాంగ్స్. ఓకే. సో అట్లా. ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? నేను అంటే ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఇప్పుడు రమణ గోగుల గారివి. అంటే ఇప్పుడున్న గోగుల గారు చాలా ఓల్డ్, అంటే అప్పుడు బేసిక్గా నాకు ఓల్డ్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం. ఒక ఓల్డ్ సాంగ్ పాడండి. చాలా మీరు ఇది కూడా ప్రయోగాలు చేస్తుంటున్నారు కదా, పాడుతూ ఉంటారు. ఇప్పుడు రీసెంట్ గా మన ఇన్స్టాగ్రామ్ లో మన మహారాణి పారాణి పాదాల, అది చాలా పెద్ద, అంటే నేను జస్ట్ 2 లైన్స్ పాడినా అంతే. అదే పాడండి. మహారాణి పారాణి పాదాలకే నాడు మన్నునంట నీయక, నడిచేటి దారుల్లో నా గుండె పూబాట పరుచుకుంది మెత్త
మెత్తగా శాంతికే ఆలయం ఆమె నెమ్మది అందుకే అంకితం అయినది మది మైసీమలో ఎన్ని మరుమల్లే గంధాలు మునుపెన్నాడు లేని మృదువైన గానాలు మొదటి వలపు కథలు తెలుపు గేయమై తీయగా స్వరములు పాడగా. సో ఇట్లా స్టార్టింగ్ లో యూట్యూబ్ లో అంటే వేరే ఓన్లీ మీరు చేసిన పాటలు పెట్టేవాళ్ళ లేకుంటే వేరే ఏ స్టఫ్ పెట్టేవాళ్ళ అప్పుడు స్టార్టింగ్ లో అంటే చెప్పిన కదా నేను నాకు క్లైమ్స్ కాపరేటివ్ స్ట్రైక్స్ ఛానల్ డిలీట్ అవ్వడం తెలియకు వేరే వేరే సాంగ్స్ అప్లోడ్ చేస్తుండే. సో దాని తర్వాత మనకి స్ట్రైక్లు పడ్డం కమ్యూనిటీ గైడ్ లైన్ స్ట్రైక్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత సో ఓన్ కంటెంట్ ఉండాలి ఓన్గా చేసుకోవాలని అప్పుడు డబ్బులు పెట్టి సో మెల్లిమెల్లిగా క్వాలిటీ వైజ్గా ఇంప్రూవ్ అవ్వకుంటూ తీసుకొచ్చిన. సో ఇంకా నెక్స్ట్ ముద్దులన్నీ మూటగట్టి అది కూడా లిరిక్స్ మీవే కదా? అది లిరిక్స్ నేను రాసిన. అంటే ఇప్పుడు ఒక కవిగా పాట పుట్టిన సందర్భం అంటే ఎలా ఫీల్ అయితే అంటే ఆ పాట ఎట్లా వచ్చిందంటే బ్రో ఒక అమ్మాయి సపోజ్ ఒక అమ్మాయి పెళ్లి చూపులకు వచ్చిండు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చూసుకోవడానికి వచ్చిన తర్వాత ఆ అమ్మాయి యొక్క ఇంటెన్షన్ లోపల భావాలు ఎట్లుంటాయి ఆ అమ్మాయి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది ఆ అమ్మాయి యొక్క ఇంటెన్షన్ ఎట్లుంటుంది ఒక అమ్మాయి ఇంటెన్షన్ ప్యూర్ సోల్ గా తను ఒక అబ్బాయిని కావాలనుకుంటుంది తన ప్యూరిటీగా ఎట్లుంటది అనేది ఈ పాట. సో అమ్మాయి వైపు నుంచి ఆలోచించి రాసినది సాంగ్ ఇది. సో అట్లా ఉంటది అది. పాడండి. ముద్దులన్నీ మూటగట్టి ముందుకొచ్చిన అందమంతా ఆశ పెట్టి హారతి మన సిన్నానాటి ప్రేమ దాచి ఉంచిన సిగ్గుల సీరలోన నేను మురిసిన సిన్నానాటి ప్రేమ దాచి ఉంచిన సిగ్గుల సీరలోన నేను మురిసిన ఈ రాణివాసమంత నీదే రాజ్యమేలరా ముద్దులన్నీ మూటగట్టి ముందుకొచ్చిన అందమంతా ఆశ పెట్టి హారతిమ్మన సిన్నానాటి ప్రేమ దాచి ఉంచిన సిగ్గుల సీరలోన నేను మురిసిన. గుడ్ లైన్స్. అంటే అమ్మాయి చిన్నప్పటి నుంచి ప్రేమనంతా దాచిపెట్టి ఒక చీర కట్టుకొని అందులో మురిసిపోతుంది. ఎందుకంటే ఈ రాణివాసం అంతా నీదే రాజ్యమేలరా అసలు ఈ అమ్మాయి అంతా నీదే ఇంకా నీ ఇష్టం ఏమన్నా చేసుకో అన్నట్టు. అంటే ఐ మీన్ రాజ్యమేలరా అంటే అలా ఇంకా ఇన్డెప్త్ గా మీనింగ్ చాలా ఉంటుంది. సో అట్లా ముద్దులన్నీ మూటగట్టి ముందుకు వచ్చిన అనేది ఒక అమ్మాయి ఒక అబ్బాయి కోసం వెయిట్ చేస్తే ఎట్లుంటది అనేది ఈ సాంగ్ ఇంటెన్షన్. సో నెక్స్ట్ నార్మల్గా కరోనా పీరియడ్లో చాలా మందికి కరోనా కొంతమందికి చేదు జ్ఞాపకాలు మిగిల్చింది కొంతమందికి మంచి జ్ఞాపకాలు మిగిల్చింది. సో కరోనా పీరియడ్లో మీ జ్ఞాపకం కోవిడ్లో? అంటే ఇప్పుడు కోవిడ్లో అంటే అప్పుడు నేను యూట్యూబ్ మీద కంప్లీట్గా ఫుల్ వర్క్లోనే ఉన్నాను నేను యూట్యూబ్. సో అంటే ఇప్పుడు నాకు అప్పుడు చాలా టైం ఉండే అంటే పాట రాయడానికి కానీ దీన్ని నన్ను నేను డెవలప్ చేసుకోవడానికి కానీ చాలా టైం ఉండే యూట్యూబ్ కరోనా టైంలో. సో నేను అప్పుడు కూడా కంప్లీట్గా దీని గురించే వర్క్ చేసాను మొత్తం యూట్యూబ్. అంటే అప్పుడు నేను ఆ గ్యాప్లోనే చాలా సాంగ్స్ ఇట్లా మొత్తం కలెక్ట్ చేసుకొని పెట్టుకున్నా. సో కోవిడ్ టైంలోనే అప్పుడు నాకు చాలా టైం ఉంటుండే కదా ఆ టైంలోనే మొత్తం కంప్లీట్గా మొత్తం ఫుల్ఫిల్ చేసేసుకొని పెట్టుకొని రాగానే ఇక మొత్తం ప్రాజెక్ట్లను చేసేసిన. సో ఇప్పుడు అందరూ బిగ్ బాస్కి వెళ్తున్నారు మీరు డైరెక్టర్లు కానీ పాట ఏ టాలెంట్ ఉన్న వాళ్ళు బిగ్ బాస్ వెళ్తున్నారు. మరి బిగ్ బాస్ పైన మీ అభిప్రాయం అంటే బిగ్ బాస్కి వెళ్ళే ఆలోచన ఏమైనా ఉందా అంటే ఆపర్చునిటీ వస్తే? ఇప్పుడు ఆపర్చునిటీ అంటే ఇప్పుడు మనం బిగ్ బాస్ అనేది అది మన చేతిలో లేని విషయం గురించి. సో ఏదైనా అంటే మన చేతిలో ఏదైనా ఒక మంచి అవకాశం మంచి ప్లాట్ఫామ్లోకి అవకాశం వస్తుంది అంటే ఎవరైనా వదులుకోరు కదా ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు కదా ఏదైనా. సో అది అంటే మన మంచి కోసం అయినప్పుడు దాన్ని ఏదైనా మనం యాక్సెప్ట్ చేయాల్సిందే ఖచ్చితంగా. సో అది అంటే ఇట్లా మీరు నార్మల్గా సింపుల్గా ఉంటారు జనరల్గా ఈ సింప్లిసిటీ ఫేమ్ ఎలా చూస్తారు? అంటే అదే బ్రో ఇప్పుడు మామూలుగా మనం సింప్లిసిటీ ఫేమ్ అని అంటే ఖచ్చితంగా మనం ఉండే వే ఆఫ్ విధానాన్ని బట్టే మనకు వచ్చే అవకాశాలు కానీ మనం ఉండే లైఫ్ స్టైల్ కానీ అది మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుందని అనిపిస్తుంది నాకు. సింప్లిసిటీ మీన్స్ ఎట్లా అంటే ఇప్పుడు మనకు సపోజ్ మన మీద అవతల పర్సన్కి ఒక హోప్ ఉంటుంది శివ అంటే ఇది లైక్ ఇలా అట్లాంటి ఉంటుంది. ఒకవేళ అతను ఊహించుకున్నాక రీచ్ అవ్వలేకపోతుంటే అంతా ఏముండదు ఉట్టిదే జస్ట్ ఏదో స్క్రీన్ వరకే ఉంటుంది అని అనుకుంటారు. సపోజ్ వాడు ఎక్స్పెక్ట్ చేసింది మన దగ్గర ఉంటే అంటే లైక్
లైఫ్ స్టైల్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, కార్ కావచ్చు, బిల్డింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మనం ఉండే విధానం కావచ్చు. సో వాడు ఎక్స్పెక్ట్ చేసింది మన దగ్గర ఉంటే వాడు వేరే లైఫ్ స్టైల్ అట్లా. అంటే మనం సింప్లిసిటీ ఉంటే ఒకలాగా, సింప్లిసిటీ లేకుండా కొంచెం అంటే మనం ఒక మంచి పొజిషన్లో ఉంటే ఒకలాగా ఆడియన్స్కి మనం రీచ్ అవుతాం. అంటే మన దగ్గర ఉన్నదాన్ని బట్టే వాళ్ళు చూసే విధానం అనేది మారిపోతుంది. అంటే మన దగ్గర ఉంటే ఒకలాగా, ఏదైనా అది ఫేమ్ అయినా కావచ్చు, డబ్బు అయినా కావచ్చు, ఏదైనా లేకుంటే ఒకలాగా మనం రిఫ్లెక్ట్ అవుతాం. సో మీరు అంటే ఇంట్రోవర్టా లేకుంటే సోషల్గా ఉంటారా? సోషల్గా అంటే నేను ఇంట్రోవర్టే కంప్లీట్గా. చాలా అంటే అంత మనం దేంట్లో ఇన్వాల్వ్మెంట్ ఏముండదు. మనం సింపుల్గా ఉండడం, ఏదైనా రిజల్ట్తో మాట్లాడడమే ఎండ్ ఆఫ్ ది డే మ్యాటర్. జనరల్గా పోయిట్స్ అంటే అట్లా ఉంటారు. ఇంత ఫిలాసఫీ ఉంటారు అంటే మాట్లాడే విధానంలో. నేను ఇంత ముందు మాట్లాడిన ఇంటరాక్షన్లో మీరు మాట్లాడుతున్న క్రమంలో కొంచెం ఏదో ఒక ఫిలాసఫీ కనిపిస్తుంది. అంటే ఈ ఫిలాసఫీ ఎక్కడి నుంచి అంటే వచ్చింది? అంటే ఇప్పుడు కొన్ని భావాజాలు నాకు అంటే అంటే మనం మనం బుక్లో మనం చదువుతున్నప్పుడు కానీ, మనం తీసుకునే నిర్ణయాలు కానీ, ఏవైనా కానీ మనం లైఫ్ లీడ్ చేసే క్రమంలోనే ఎన్నో బుక్స్ చదువుతాం చిన్నప్పటి నుంచి. మనం ఎంతో మంది నాయకుల జీవితాల లైఫ్ స్టైల్ అవన్నీ చదువుతాం కదా. సో అంటే మన చుట్టూ ఉండే అట్మాస్ఫియర్లో నుంచి వచ్చిన మంచి మంచి వర్డ్స్ కావచ్చు, ఏవైనా వాళ్ళు చెప్పిన మాటలు ఏవైనా అట్లే మైండ్లో ఉండిపోతాయి అవి. నేను సపోజ్ మీతో మాట్లాడుతున్నప్పుడు నేను మీ దగ్గర నుంచి ఏదైతే విషయం తీసుకోవాలో అది తీసుకుంటాను నేను. ఐ మీన్ అంటే అతను చెప్పింది కరెక్టే, అది రైటే అని అది నా మైండ్లో ఉండిపోతుంది. సో మళ్ళీ సమ్వేర్ నేను ఎక్కడ పోయినప్పుడు అది నేను మాట్లాడుతున్నట్టుగా నా వైపు నుంచి అవుట్పుట్ అయిపోతుంది. సో ఇప్పుడు మాట్లాడుతుందంతా మనం ఒకప్పుడు వేరే వాళ్ళు మాట్లాడింది కావచ్చు, లేకుంటే వేరే వాళ్ళ జీవితాల నుంచి వచ్చింది మన మైండ్లో ఉండి అక్కడ నుంచి మళ్ళీ. సో అట్లా చిన్న టాస్క్ అంటే ఇంటర్వ్యూ అయిపోయే లోపు చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడున్న మనం మాట్లాడిన కన్వర్జేషన్లో తమ్మునేలు పెట్టాలంటే మీరు ఏం పెడతారు ఒక కవిగా? ఇప్పుడు ఏ టాపిక్ అయినా, ఎనీ టాపిక్ స్టార్టింగ్ నుంచి చివరి వరకు ఓకే మీరు మాట్లాడినది ఒకటి ఉంటుంది కదా, దేనికైనా ఇంపార్టెంట్ విషయానికి తమ్మునేలు పెట్టాలంటే ఏం పెడతారు అది చెప్పండి. అది ఇప్పుడు చెప్పాలా లాస్ట్లో చెప్పండి. ఓకే ఓకే డన్. సో కమింగ్ టు ది రెండు కన్నులు సాంగ్ ఉంది కదా, కన్నులు రెండు అది కూడా చాలా పాపులర్ సాంగ్ అయింది కదా. సో అది ఇలా మేకింగ్ సందర్భంగా అంటే మేకింగ్ సందర్భంగా అంటే ఇప్పుడు సపోజ్ నాకు ఇప్పుడు నేను స్టార్టింగ్లో చెప్పాను లిరిక్స్ కానీ మన సింగింగ్ కానీ నేను వేరే వాళ్ళతో వెళ్ళిపోయినా. సో రీసెంట్గా ఈ మధ్యకాలంలో నేను సొంతంగా రాయడం, పాడడం, యాక్టింగ్ చేయడం అనేది జరుగుతుంది. సో బిఫోర్ ఏంటంటే మనకు మామూలుగా లిరిక్స్ కలెక్ట్ చేస్తున్నప్పుడు ఇప్పుడు మనం వేరే వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు మనకు వాళ్ళకు లైనప్ అంటే ఫుల్ఫిల్ సాంగ్ ఇస్తారు. సపోజ్ మనకు లిరిక్ దగ్గర ఒక సాంగ్ మొత్తం ఇచ్చేది. సో నాకు అందులో ఒక లైన్ మాత్రమే నచ్చేది. సో ఈ లైన్ నుంచి వేరే డెవలప్ అవ్వాలి అంటే వాళ్ళు చేయలేకపోయేది. సో అప్పటి నుంచే ఎందుకు చేయట్లేదు, ఇది సింపుల్ కదా, ఇక్కడ నుంచి ఇటు రాసుకోవచ్చు కానీ నాకు అప్పటి నుంచే లిరిక్స్ రాయడం అనేది స్టార్ట్ అయిపోయింది మెల్లిగా. ఇప్పుడు కన్నులు అనే పాట కూడా అంతే. ఇప్పుడు కన్నులు రెండు అడుగుతున్నవే రూపం ఎక్కడని, గుండె చప్పుడే వేరయ్యాకి దేహం ఎందుకని అనేది ఒక లైన్ వేరే అబ్బాయిది ఆ లైన్. సో మిగతా లైన్లు ఏవైతున్నాయో అవన్నీ మళ్ళీ డెవలప్ చేసుకొని నేను సపరేట్గా రాసుకోవడం జరిగింది. సో అట్లా ఇప్పుడు మనం ఇచ్చేది ఏదైతే మన ఇంటెన్షన్, ఆ పాట సెలయేలు అనే పాట ఇలాగే ఉండాలి, ఇట్లానే ఉండాలి, ఇక్కడ నుంచి అమ్మాయి ఇటు పోవాలి, ఇల్లు ఉండాలని చెప్పినా ఆ కవిగా అతను రాసిండు కాబట్టి దాన్ని ఫుల్ఫిల్మెంట్గా నేను చేసుకోగలిగిన. ఒకవేళ అతను రాయలేకపోతే ఇట్లా చెప్పినట్టు నేనే రాసుకునేవాను అన్నట్టు. సో అట్లా అక్కడ నుంచే మనకి లిరిక్స్ రాయడం అనేది అలవాటు అయిపోయింది మెల్లి. ఇప్పుడు అంటే హుక్ లైన్సే హిట్ ఫార్ములా అనుకుంటే, అంటే హుక్ లైన్ల విషయంలో మనకి ఎట్లా మీరు తీసుకునే జాగ్రత్తలు అంటే ఎలా చేస్తారు? ఖచ్చితంగా అంటే ఇప్పుడు నార్మల్గా పాట రాసేది పాట మొత్తం ఒక ఎత్తు అయితే హుక్ లైన్ అనేది ఖచ్చితంగా ఒక ఎత్తే అది. ఎందుకంటే ఇప్పుడు మనం సినిమా సాంగ్ ఇప్పుడు రాములో సాంగ్ తీసుకున్నాం మనకు సాంగ్ అంతా ఒక రాముల నాగం చేసింది అనేది మనకి రిజిస్టర్ అయిపోతుంది పబ్లిక్ కి. ఇప్పుడు మన బుల్లెట్ బండికి సాంగ్ కూడా అంతే, నీ బుల్లెట్ బండికి వచ్చి అంటే పాట మొత్తం ఎవరికి గుర్తుండదు. సో హుక్ లైన్ అనేది గుర్తుంటది. సో హుక్ లైన్ అనేది చాలా పాత్ర కీ రోల్ పోషిస్తుంది ఒక సాంగ్ లో. మాక్సిమం దాని మీదే వర్క్ ఎక్కువ ఉంటుంది. సో లవ్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళకి సాంగ్స్ ద్వారా మీరు బాగా చెప్తున్నారు. అంటే జనరల్గా అవే సాంగ్స్ హిట్ అవుతున్నాయి, కనెక్ట్ అవుతున్నాయి కూడా. ఎందుకంటే చాలా మంది లవ్ ఫెయిల్యూర్స్కే కనెక్ట్ అయిపోతున్నాయి. అవి చాలా శాతం కూడా పెరుగుతుంది లవ్ ఫెయిల్యూర్ వాళ్ళు. సో మీరేం చెప్తారు పాట రూపంగా కూడా, మాటల్లో వాళ్ళకి చెప్పాలంటే లవ్ ఫెయిల్యూర్
సో ప్రతి మనిషి లైఫ్ స్టైల్లో లవ్ ఫెయిల్యూర్ అనే ఫేజ్ ఖచ్చితంగా ఉంటుందని మీకు స్టార్టింగ్ ఇందాక. సో దాన్ని ఆ ఫేజ్ని కానీ ఆ లవ్ ఫెయిల్యూర్ లేకుంటే ఏదైనా లవ్ కావచ్చు, ఎగ్జామ్ కావచ్చు, లైఫ్లో కావచ్చు, ఏదైనా ఒక ఫెయిల్యూర్ అనేది ఎప్పుడైతే ఓవర్కమ్ చేస్తామో ఖచ్చితంగా న్యూ లైఫ్ అనేది సో అప్పుడే స్టార్ట్ అవుతుంది. సో చాలా మంది దాంట్లో నుంచి ఆ ఫెయిల్యూర్, అది లవ్ అయినా కావచ్చు, ఫ్రెండ్షిప్ కావచ్చు, వాట్ ఎవర్, సాంగ్, బిజినెస్ ఏదైనా కావచ్చు, ఫెయిల్యూర్ని ఎప్పుడైతే మనం ఓవర్కమ్ చేసి బయటకు వస్తామో చాలా కొత్తగా ఉంటుంది. అంటే ఇప్పుడు మనం బావిలోకి వెళ్ళి నదిలోంచి ఈత కొడుతున్నా సేపు మన చుట్టూ వాటర్ ఈతూనే ఉండాల్సి వస్తుంది. ఒక్కసారి గట్టు మీదకి వచ్చిన తర్వాత మనకి మళ్ళీ కొత్త ప్రపంచం ఉంటుంది. సో అట్లా ఫెయిల్యూర్ కూడా ఏదైనా ఓవర్కమ్ చేసి బయటకు వస్తే మంచి లైఫ్ ఉంటుంది. ఓవర్కమ్ చేయలేక కొంతమంది కెరీర్ లా చేయడం కానీ అందులోనే ఉండిపోవడం, ఆ వైబ్లోనే ఉండి లైఫ్ ఇంకా వేరే దాని మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా సో లైఫ్ అంతా అట్లా ఉండిపోతుంది. సో నేను కూడా ఫెయిల్యూర్స్ అనేవి కూడా నేను చాలా ఫెయిల్యూర్స్ చుట్టుముట్టు నుంచి బయటికి వచ్చి ఒకటొకటి. సో ఇప్పుడు నాకు ఫెయిల్యూర్ అనేది కానీ లేకుంటే వెనుకబడిపోవడం, లేకుంటే రిజల్ట్ రాకపోవడం అనేది చాలా నాకు కూడా చాలా జరిగినాయి. సో ఈరోజు సక్సెస్ఫుల్ పర్సన్గా ఉన్నా అని 100% చెప్పట్లేదు. నాకు చాలా ఫెయిల్యూర్స్ ఉన్నాయి కానీ అవన్నీ బిహైండ్, అదంతా నా వెనకాల ఉంటుంది, తెలుస్తుంది, ఎందుకంటే పాటల రూపంలో వచ్చేస్తుంది కదా. సో అట్లా ఫెయిల్యూర్ని ఓవర్కమ్ చేసి మనం బయటకు వస్తే మళ్ళీ కొత్త లైఫ్ ఖచ్చితంగా ఉంటుంది. సో అది. సో ఆ అమ్మ పాటలు కూడా బాగానే పాడినట్టుండదు కదా సినిమాల్లో, పెదవే పలికిన మాటల్లో అది రీల్స్లో. అంటే చెప్పిన ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో ఎట్లా అంటే ఇప్పుడు నేను సంవత్సరం కింద ఒక పాట చేసిన, మళ్ళీ సంవత్సరం తర్వాత చేస్తా, 2 సంవత్సరాల తర్వాత చేస్తా అంటే జనాలు పబ్లిక్ గుర్తుపెట్టుకోరు, ఖచ్చితంగా మర్చిపోతారు. సో ఒక సింపుల్ ఎగ్జాంపుల్గా మనం తీసుకుందాం. 2 years బ్యాక్ మనకి సోషల్ మీడియాలో ఇప్పుడు మీరు కచ్చాబాదం సాంగ్స్ వినే ఉంటారు, లేకుంటే తేరీ మేరీ అనే ఒక ముసలమ్మ, అంతమందికి బేబమ్మ అనే ఒక అమ్మ, మట్టి మనిషినంటే నేను విన్నారా, మాణిక్యమన్నారు నన్ను అని. అంటే ఇట్లా చాలా మంది వచ్చి సడన్ గా వెళ్ళిపోతారు. అంటే అక్కడున్న ఫేజ్ లోనే అది ఆ ఫేజ్ లోనే ఆ టైంలోనే బ్రైట్ అయిపోయినారు. సో మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి రాకపోవడం కానీ వాళ్ళు మళ్ళీ వాళ్ళ గురించి అప్డేట్ లేకపోయేసరికి మళ్ళీ పబ్లిక్ అనేది వాళ్ళ గురించి ఆలోచించడం మానేయడం మనసు. కారణం ఏంటి అంటే అప్పటి వరకు ఆటో ట్యూన్స్ వేసి అది చేసేసి, సో అట్లా ఆటో ట్యూన్ అదని కాదు, మనం ఎంతసేపు ఉన్నా మనం ఏం చేసినా మనం అంటే అవుట్పుట్ చేసినా ఏం చేసినా ఎండ్ ఆఫ్ ది డే మనం పబ్లిక్ లో ఉండాలి. ఏమన్నా వాట్ ఎవర్ యూ డూ, నువ్వు ఏమన్నా సాంగ్ పాడతావా, లేకుంటే యాక్టింగ్ చేస్తావా, లేకుంటే కామెడీ చేస్తావా, ఏదైనా చేస్తావా, చాయిస్ యువర్స్. కానీ నువ్వు మాత్రం పబ్లిక్లో ఉండాలి. నీకు నువ్వు మంచి చేసుకుంటావు, చెడు చేసుకుంటా, ఏదైనా కావచ్చు, కానీ మనం పబ్లిక్లో రిఫ్లెక్ట్ అవుతూ ఉండాలి. సో అందులో భాగంగానే ఈ కవర్ సాంగ్స్, ఈ రీల్స్, ఇన్స్టాగ్రామ్లో ఇట్లా. సో అట్లా చేస్తుంటేనే నువ్వు మళ్ళీ చేస్తూ ఉంటే ఏదో ఒకటి హిట్ అవుతుండొచ్చు, మళ్ళీ పబ్లిక్లో వేస్తుండొచ్చు. నేను 2 yearsకి ఒకసారి చేస్తా, 3 yearsకి ఒకసారి చేస్తా అంటే అది రియల్ లైఫ్లో అయితే పాసిబుల్ అయితే కాదని నా ఉద్దేశం. జనరల్గా పాటల విషయానికి వస్తే అంటే సినిమా ఇండస్ట్రీకి ఫోక్ అని తేడా అన్నాను కదా. అవును. అక్కడేమో సినిమా ఇండస్ట్రీలోనో నార్మల్గా ఆటో ట్యూన్స్ లేకుండా పాడతారు. ఈ ఫోక్ సాంగ్ వచ్చేసరికి ఆటో ట్యూన్స్ అన్న కంప్లైంట్స్. సో శివ ఆటో ట్యూన్స్ తో పాడతాడా, జనరల్ గా పాడతాడా? అంటే నాకు తెలిసి కంపల్సరీ ఆటో ట్యూన్ అనేది కంపల్సరీ. నేను చూస్తున్న వాటిలో కావచ్చు, ఫోక్ సాంగ్ కావచ్చు, సినిమా సాంగ్స్లో చాలా సాంగ్స్లో అంటే 0.1% అన్న కంపల్సరీ. ఎందుకంటే మనం చేస్తున్నది అది సాఫ్ట్వేర్ ఖచ్చితంగా. అంటే మనం పాడుతున్నాము, మనం ఒక మైక్లో పాడితే ఆ మైక్లో నుంచి అది కంప్యూటర్లోకి వెళ్తుంది. అంటే అది స్ట్రెచ్ అవుతుంది, ఎంతో అంతా అది స్ట్రెచ్ అవుతుంది. ఒక ఆడియో అనేది రా వాయిస్గా రా అనేది ఖచ్చితంగా ఎప్పుడు రాదు కదా. మనం యాస్టీస్గా పాడింది యాస్టీస్గా అక్కడ రాదు. మనకి చాలా రకాల మైకులు ఉన్నాయి మనకి. అంటే క్వాలిటీ ఇప్పుడు 10,000కి వచ్చే మైక్ ఉంది, 1000 రూపాయలకు వచ్చే మైక్ ఉంది, 1,00,000 రూపాయలకు వచ్చే మైక్ కూడా ఉంది. సో ఎందుకు అంత రేటు ఉంటుంది అంటే అన్ని మైకులు ఒకటే రేటు ఉండొచ్చు కదా, 10,000కి దొరకాలి కదా, అన్ని మైకులు 5,000కి దొరకాలి కదా, దొరకదు. ఎందుకంటే అలా క్వాలిటీ చేంజ్ అవుతుంది. అంటే నువ్వు మాట్లాడే మాట అనేది ఇప్పుడు మన కెమెరాస్ ఉన్నాయి, ఇప్పుడు ఐఫోన్ ఒక రేటు ఉంది, ఇప్పుడు మామూలు ఫోన్ ఒక రేటు ఉంది. అంటే మనం తీసుకునే ఫోటోలు మరి ఇందులో సేమ్ రావచ్చు కదా. అంటే మనం తీసుకునే పిక్చర్ కూడా క్వాలిటీ చేంజ్ అవుతుంది, అంటే ఫోన్ బట్టి కూడా. సో అట్లా కెమెరాని బట్టి కూడా మనకి ఫోటో చేంజ్ అవుతుంది. అట్లా మైక్ని బట్టి కూడా మన వాయిస్ చేంజ్ అవుతుంది, క్వాలిటీ అనేది కూడా చేంజ్ అవుతుంది. అట్లా ఆటో ట్యూన్ అనేది ఖచ్చితంగా కంప్రెస్ అవుతుంది, ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. ఒరిజినల్ రా వాయిస్ అంటే అది ఎవరు వినరు, అది ఇంపాసిబుల్. అది అంటే ఇప్పటి వరకు జర్నీలో మీరు ఎన్ని పాటలు చేశారు, ఎక్కువ పాపులర్ అయినవి ఏంటివి? ఆల్మోస్ట్ నా 50+ ఉంటాయి బ్రో నా ట్రాక్స్ అవి. అంటే నా ఓన్గా నేను ప్రొడక్షన్ చేసుకునే, సొంతంగా నేను డబ్బులు పెట్టుకున్న సాంగ్స్. సో అందులో రీసెంట్ హిట్ అయితే సెలయేలు పారుతుంటాయి. ఇంకా నెక్స్ట్ కొన్ని సాంగ్స్ ఉన్నాయి, అవి కూడా వర్క్ నడుస్తుంది. సో హిట్ టు ఫ్లాప్ అని ఏం లేదు. మనం ఇప్పుడు రీసెంట్ కాలంలో అయితే ఇప్పుడు సెలయేలు అనే పాటతో బాగా ఎలివేషన్ అయింది. ఇప్పుడు నియర్ బై 100 million దగ్గర ఉంది.
100 millions. సో ఆ మేకింగ్ అంతా కూడా చాలా అంటే ఒక పల్లెటూరు వాతావరణాన్ని చూపించే విధంగా ఉంటుంది. సో హీరో అంటే అమ్మాయిల విషయం కూడా కాస్టింగ్ విషయంలో కూడా సో చాలా జాగ్రత్త తీసుకుంటారు, మంచి అందమైన అమ్మాయిలు పెడతారు. సో దానికి ఏంటి కారణం? అంటే కారణం ఏదంటే ఇప్పుడు మనం ఏదైనా తీసుకోవచ్చు, మన థాట్ అనేది ఏదైనా అందంగా ఉండాలి, బ్యూటీ, అది ప్రతి ఒక్క ఆస్పెక్ట్. అంటే పాట ఒక్కటి అందంగా చేస్తా అందులో హీరోయిన్స్ పిచ్చోళ్ళని పెడతా అంటే కుదరదు. లేకుంటే అందమైన అమ్మాయిని అందమైన అబ్బాయిని పెట్టి పాట ఏదో పిచ్చి పాటతో అంటే నార్మల్ మ్యూజిక్ తెలిపోతా అంటే అది కూడా కుదరదు. సో పాట అయినా కావచ్చు ఏదైనా కావచ్చు, అంటే అన్నిటికీ అన్ని ఆ క్రాఫ్ట్స్ ఏదైతే అందులో వర్క్ చేసే ప్రతిదీ నీకు ఒక క్వాలిటీ కానీ ఒక బ్యూటీ అనేది ఎలివేట్ అవుతుండాలి ప్రతి విషయంలో. సో యాక్టర్స్ లీడ్స్ విషయంలో కావచ్చు, మ్యూజిక్ విషయంలో కావచ్చు, ఇన్స్ట్రుమెంట్స్ విషయంలో కావచ్చు, కెమెరా విషయంలో, అవుట్పుట్ విషయంలో ప్రతిదీ అనేది నువ్వు బ్యూటీగా ఉంటేనే మనకు ఒక మంచి క్వాలిటీ అవుట్పుట్ అనేది వస్తుంది. సో అమ్మాయిలను కూడా నేను తీసుకునే నా సాంగ్స్ కూడా నేను ఖచ్చితంగా రిఫేర్ అనేది బ్యూటీ ఖచ్చితంగా నేను చూస్తాను. అంటే ఇక్కడ సెలయేర్ పార్ట్ 1కి 2కి అంటే అది ప్రోమో అయిన తర్వాత కూడా చాలా కాలం టైం పట్టింది. సో ఆ టైం అంటే మీరు అంటే అమ్మాయిల కోసం వెయిట్ చేసి అంటే 6 నెలలైనా సరే సంవత్సరం అయినా వెయిట్ చేస్తారంట, మరి అంత టైం వేస్ట్ అనిపించదా మీకు? ఎట్లా అది? అంటే ఇప్పుడు పాట అనేది ఖచ్చితంగా లైఫ్ బ్రో. కొంతమందికి అది ఎంటర్టైన్మెంట్ కావచ్చు, మేబీ మనం ఏదో వింటాం కట్ చేస్తాం. ఇప్పుడు నార్మల్గా మనం చాలా పాటలు వింటాం, పోతుంటే ఆడియో ప్లే చేసుకొని విని కట్ చేస్తాం. ఆడియన్స్గా అది ఎంటర్టైన్మెంట్ ఆడియన్స్కి, కానీ ఒక రైటర్కి కావచ్చు, ఒక సింగర్కి, ఒక మేకర్కి అది లైఫ్ కొన్నిసార్లు అది అంతే. ఇప్పుడు నేను ఇక్కడ ఈ ప్లేస్లో ఉన్నా అంటే అది ఏదో ఒక పాట రిఫ్లెక్ట్ అయితేనే ఇక్కడ వరకు వచ్చిన నేను యాజ్ ఎ నార్మల్ పర్సన్ ఉన్నా నేను. సో అది మనం లైఫ్ అనే విషయంలో చాలా కేర్ అనేది సీరియస్గా తీసుకోవాలి. అది అంటే ఖరాబ్ ఇప్పుడు వన్స్ ఒక్కసారి సెలైల్ అనే పాట అంత క్వాలిటీ అంత బ్రైట్గా ఉంది కాబట్టి మీ వరకు వచ్చింది. ఒక నార్మల్గా తీసి ఉంటే అది ఈరోజు ఇక్కడ వరకు వచ్చేది కాదు. అంటే లైఫ్ అంటే మన లైఫ్ విషయంలో ఎంత కేర్గా ఉంటే అంత హైయర్లో ఉంటాం కాబట్టి ఖచ్చితంగా టైం తీసుకుంటా క్వాలిటీ ఇచ్చేస్తా. పబ్లిక్ మనం యాక్సెప్ట్ చేస్తారా రిసీవ్ చేసుకుంటారా అనేది దెన్ సెకండరీ. ఫస్ట్ మనం ఇవ్వాల్సింది మాత్రం కంప్లీట్గా ఫుల్ఫిల్మెంట్గా 100 to 100% దానికి మనం అన్ని క్రాఫ్ట్స్ ఇవ్వాల్సిందే. సో అందుకనే అంత టైం తీసుకుంటాం. ఇంకేంటి అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి, ఇంకేం చేయబోతున్నారు? ఇప్పుడు అప్కమింగ్ అంటే దాదాపు ఒక 8 సాంగ్స్ ఉన్నాయి ఇప్పుడు. సో అన్ని ఇప్పుడు పల్లెకిలో పుత్తడి బొమ్మ అని ఒకటి, దాని తర్వాత కురవంగ అని ఒకటి, దాని తర్వాత రంగుల జాబిలి అని చెప్పేసి, రాజహంసవే రాజకుమారి, అట్లా చాలా సాంగ్స్ ఉన్నాయి. అంటే ఎట్లా అంటే ఇప్పుడు మనకి నేను ఇలాగూ చేసేది అనేది ఖచ్చితంగా ఒక క్వాలిటీ వైజ్ కానీ ప్రతి విషయంలో నేను కాంప్రమైజ్ అవ్వను కాబట్టి సో చాలా టైం వస్తుంటుంది. సో ఒక సాంగ్ చేసుకొని దాన్ని షూట్ చేయడం, మళ్ళీ ఇంకో సాంగ్ చేసి అట్లా కాకుండా సో ఒక సాంగ్ ఇచ్చినమా అది అయిపోతుంటే మళ్ళీ గ్యాప్లో ఇంకో సాంగ్, సో ఇంకో సాంగ్ అట్లా అట్లా రన్నింగ్ కంప్లీట్ సాంగ్స్ అవుతూ ఉంటాయి, నడుస్తూనే ఉంటుంది. ఇంకా మాది ప్రాజెక్టు ఏ సాంగ్ మనకి ఆడియన్స్కి ఎక్కువ రీచ్ అవుతుంది అనిపిస్తే ఆ సాంగ్తో మూవ్ అప్ అయిపోతాను నేను. చివరికి ఒక మంచి సాంగ్ తోని ఎండ్ చేద్దాం. మీకు నచ్చిన సాంగ్ అప్కమింగ్ అయినా పర్లేదు, పాపులర్ అయినా సరే, ఇంతకుముందు పాట పాడండి. సో ఇప్పుడు మనకి కురవంగ అని ఒక సాంగ్, ఒక అమ్మాయి, సో తను అంటే ఏ అబ్బాయికి సంబంధం లేకుండా ఎవరికి సంబంధం లేకుండా తను ఒక ఫ్రీడమ్ లైఫ్లో ఉండాలనుకుంటే, ఒక మంచి లైఫ్ స్టైల్లో ఉండాలనుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి సాంగ్ అది. సో అది మన బుల్లెట్ బండి సాంగ్ రైటర్ లక్ష్మణ్ ఉన్నాడు కదా, సో లక్ష్మణ్ రాసింది అది. సో ఒక అమ్మాయి తను ఫ్రీ బర్డ్ లాగా ఒక మంచి రెయిన్లో ఎంజాయ్ చేస్తే తన మూడ్లో తను ఉంటే ఎలా ఉంటుంది అనేది ఒక సాంగ్ అది. కురవంగ ఆ చినుకులే తనువంత తడిసిందిలే, మెరవంగా ఆ మెరుపులే మనసంతా మురిసిందిలే, ఆ నింగి నేను జారి. సో జుమ్ 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 జుమ్మారే ఓ లల్లాయిరే. సో అంటే నాకు రావట్లేదు, అంటే చాలా పాత సాంగ్ అది, అంటే 1.5 years దాటిపోయింది. లిరిక్స్ లక్ష్మణ్ రాసిన కాబట్టి అంత ఐడియా లేదు, కానీ అమ్మాయి రెయిన్లో ఎంజాయ్ చేస్తుంటే ఎలా ఉంటుంది అనేది సాంగ్ చాలా బాగుంటుంది. అది ఇప్పుడు వచ్చే లిరిక్స్ నెక్స్ట్ వస్తున్నాయి మీ సాంగ్స్, దాంట్లో లిరిక్స్ పాడగలరా? అంటే కరెక్ట్ ఐడియా ఉండే లిరిక్స్ అనేవి మనం ఫస్ట్ పల్లవి రాజ అంటే కరెక్ట్ ఐడియా లేవు నాకు బేసిక్గా. అంటే మనం చాలా సాంగ్స్ 1-2 సాంగ్ ఉంటేనేమో మనం పాడొచ్చు బేసిక్గా. ఒక 8 సాంగ్స్ అంటే అందులో మ్యాక్సిమం ఆఫ్ వర్డ్స్ అటు ఇటు ట్యూన్ అనేది మిస్ అవుతుంటుంది. మనం ఇప్పుడు మనకు కరెక్ట్ ట్యూన్ అనేది ఐడియా ఉండదు ఇప్పుడు ట్యూన్, ఎందుకంటే మన మైండ్లో అన్ని ట్యూన్స్ దానికి ప్రోగ్రామ్ చేసుకొని పెట్టుకోలేము కదా, ఫోన్లో మనం రికార్డ్ చేసుకొని పెట్టుకుంటాం కాబట్టి దానికి సపరేట్గా ఉంటాయి. ఇంకా మనం ఇక్కడ పాడిన దానికి స్టూడియోలో పాడిన దానికి చాలా తేడా ఉంటుంది. సో అట్లా ఉన్నాయి సాంగ్స్ చాలా ఉన్నాయి, బట్ ఇంకా బయటికి ఫుల్ ప్లెజ్డ్గా రాలేదు ఇంకా.
వస్తుంది. ఎస్పెషల్లీ మీ ఫ్యాన్స్ కోసం ఏమైనా చెప్తే మా టీం తరఫున చెప్పండి. అంటే ఇప్పుడు నేను ఏదైతే అంటే మామూలుగా నేను ఒక సాంగ్ చేసే ముందు ఒక చిన్న లూప్ లాంటిది ఖచ్చితంగా బయటికి వదులుతుంటా అన్నట్టు. ఇప్పుడు ఒక సాంగ్ అయిపోయింది, ఒక సాంగ్ రాసినాం అంటే దానికి సంబంధించిన లూప్ లాంటి చిన్న గ్లిమ్స్ వదులుతుంటాం. సో అట్లా చాలా సాంగ్స్ వదిలినా నేనంటే ఒక ఆల్మోస్ట్ ఒక 6 సాంగ్స్ వరకు వదిలినా. సో అవి ఫుల్ సాంగ్స్ రాలేదు ఎక్కడ. సో ఖచ్చితంగా వస్తాయి, బట్ కొంచెం టైం పడుతుంది, కానీ మంచి అవుట్పుట్ తోని బయటకు వస్తాను. వెయిట్ చేయండి. సో అది చివరిగా తమ్నేల్ చెప్పేస్తే మనం వెళ్ళి క్లోజ్. సో తమ్నేల్ అంటే మనం ఇంకా చాయిస్ యువర్స్ బ్రో, దానికి నేనేం చెప్తా. తమ్నేల్ అంటే చాయిస్ యువర్స్ అనేది మీ చాయిస్, తమ్నేల్ చాయిస్ అయి మీదని దీని కాన్సెప్ట్ అంతే. ఇంత సడన్ గా అడిగితే ఏం చెప్తా అసలు. సరే, ఇంపాసిబుల్ అది. ఓకే, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.